पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. सर्वेभ्यः नमस्कारः. कक्षायां स्वागतम्. नमस्कारः महोदय. नमस्कारः. नमस्कारः मान्ये. नमस्कारः मान्ये. नमस्कारः मान्ये. नमस्ते अंडी मैडम. नमस्कारः. ओम वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्. అస్తు ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? సరే, మనం అయితే అభ్యాసాలు చేసుకోవాలి కదా. తద్దితాంతాలకు సంబంధించిన అభ్యాసాలు చేసుకొని తరువాత పాఠంలోకి వెళ్ళాలి. మహోదయ, చెప్పండి. ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు ఈ తద్దితాంతాలు ఉంటే అవేమి ఆ వర్డ్స్ ఏమి ఇంకా సమాసాల్లాగా అవ్వండి? ఆ ప్రత్యయాలు వాడిన వర్డ్స్ ఏమి అర్థం కాలే, ఇంకొకసారి అడగండి. మీరు అడిగింది ఏంటో. ఇప్పుడు మనం తద్దితాంతాలు పెట్టి కొన్ని వర్డ్స్ అంటే కొన్ని అక్షరాలు ఒక పదాలు రాస్తాం కదా, ఆ పదాలన్నీ కూడా ఓన్లీ ఆ పదాన్ని అట్లా రాయడం అంతేనా? వాటికి సమాసాలుగా అట్లా కూడా రాయొచ్చా, విడదీయచ్చా వాటిని? తద్దితాంతం అంటే తద్దితాంతమే. తద్దితాంతం అంటే మీకు కృదంత ప్రత్యయం ఎలాగో తద్దితాంత ప్రత్యయం అలాగా. ప్రత్యయాన్ని మనం విడదీసి రాయలేం కదా. అంటే ఇప్పుడు పితృవ్య అన్నారు అనుకోండి, పితృహు భ్రాత అన్నారు కదా. అవును. తండ్రికి అంటే దాన్ని అట్లా ద్వితీయ విభక్తిగా అట్లా పెట్టి సమాసంగా చెప్పడానికి లేదు కదా. లేదు లేదు, పితృవ్యూహాన్ని రాసుకోవాలి, తద్దితాంతం అవుతుంది అంతే. అంటే మీకు ఒకటండి, ఇక్కడ దశరథస్య పుత్రః అన్నప్పుడు దశరథ పుత్రః అని మీరు సమాసం చేయొచ్చు, లేదు దాశరథి అని తద్దితాంతం చేయొచ్చు. అది సపరేట్, ఇది సపరేట్. ఆ పదం తద్దితాంతం అయిన పదం తద్దితాంతంగానే ఉంటుంది. అది సమాసంగా అయితే వేరే ఫామ్ వస్తుంది, వేరే రూపం వేరేలా వస్తుంది. అదే ఇదే మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దశరథస్య పుత్రః, దశరథ పుత్రః అయింది, షష్ఠి తత్పురుష సమాసం అయింది. దాన్ని మీరు ఒకవేళ తద్దితాంతం చేయాలంటే దాశరథి అవుతుంది. రూపాలు మారిపోతాయి. అస్తు, అయితే మనం ఈ 55వ పేజీ నా పుస్తకంలో అభ్యాసాలు తద్దితాంతాలకు సంబంధించి 4వ పాఠంగా 3వ పాఠం కదండి. అవునండి, 3వ పాఠంలో ఉదాహరణే దర్శితేన క్రమేణ అధో నిర్దిష్టానం తరప్ ప్రత్యయాంతం తమ ప్రత్యయాంతం చ రూపం లిఖత. యథా కోమలః అనిచ్చి పుంలింగం ఇస్తే కోమల తరహ కోమల తమః అని రాయాలి. ఇప్పుడు కిం శబ్దానికి, ఇది ఇంపార్టెంట్ చూడండి, ఉదాహరణలో ఇచ్చారు. కిం శబ్దానికి స్త్రీలింగ శబ్దం రాయాలి అంటే కతరా, రెండిటిలో ఎన్నోవది అని అడుగుతున్నప్పుడు కతరా. అదే మనకి పుంలింగం అయితే కతరహ అవుతుంది, నపుంసకలింగం అయితే కతరం అవుతుంది. అంటే రెండిట్లో ఎన్నోవది అని అడగాలి అంటే స్త్రీలింగ శబ్దం అయితే కతరా. అవునండి, నా పుస్తకంలో 55 ఉంది. అంటే ఇక్కడ నా పుస్తకంలో అది లేదు మేడం.
ఉదాహరణలు ఇక్కడ ఇవ్వలేదా మీకు? దృఢ నపుంసకలింగం తరప్ తమప్ కొంతం మనం రాయాలి, అది అభ్యాసం. దానిపైన దృఢ ఉన్న ఉదాహరణ సులభ ఇవన్నీ ఉన్నాయి మేడం. దృఢ సులభ దానిపైన ఉన్న ఉదాహరణలు ఇవి. దానిపైన ఉన్న అంటే కోమలము కోమల కోమల పుంలింగం, కోమల తరహ కోమలతమః. ఓకే దాని ఓకే కింద కిమ్ అని స్త్రీలింగం ఇచ్చాడు చూసారా, అది ఇవ్వలేదా? ఇచ్చారు మేడం. అంటే నేను డైరెక్ట్ గా దృఢ చూశాను, మీకు లేదు చదువుతుంది మ్యాచ్ ఉదాహరణ కాలేదు. చెప్పి ఇటు వెళ్దామని, ఇది ఇంపార్టెంట్. అందుకని కిమ్ కి స్త్రీలింగ శబ్దంలో రాస్తే కతరా అంటే రెండిట్లో నేను ఎన్నవది. దృఢ చూసి మీరు చదువుతుంది దృఢ మ్యాచ్ కాకపోతే అడిగాను. సరే. ఓకే. కథమ అంటే అన్నిటిలో ఎన్నవది. అదే పుంలింగంలో అయితే కతరహ కథమహ అవుతుంది, నపుంసకలింగంలో అయితే కతరం కథమం అవుతుంది. సరే, తర్వాత విశాలం అన్నదానికి నపుంసకలింగంలో కావాలి అంటే విశాలతరం విశాలతమం, ఈ విధంగా మనం రాయాలి. పోయినసారి ఏ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఈసారి జెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ జూమ్ యూజర్స్ అని ఎవరో ఇద్దరు లాగిన్ అయ్యారు, వాళ్ళ పేర్లు ఏమిటో నాకు తెలియదు, చెప్తే వాళ్ళని పిలుస్తా, లేకపోతే వనజ గారు చెప్పేయండి. మహోదయ క్షమ్యతామండి, ఒకసారి కిమ్ కి ఏమిటి చెప్పారండి? ఎన్నవది అన్నదానికి రెండిటిలో ఎన్నవది అనంటే స్త్రీలింగానికి కిమ్. ఇప్పుడు కోమలహ అనిచ్చి పుంలింగం అంటే మనం కోమల తరహ కోమల తమహ రాస్తున్నాం కదా, అలాగే కిమ్ శబ్దం ఇచ్చి రాయమంటే తరప్తమ ప్రత్యయాలు. స్త్రీలింగంలో అయితే కతరా కథమా అవుతుంది. కతరా అంటే అర్థం ఏమిటంటే రెండిటిలో ఎన్నవది అని. ఇప్పుడు రెండు ఇచ్చి రెండిట్లో ఎన్నవది అంటే మనం తరప్ ప్రత్యయం రాయాలి కదా, తరపు తమపు ప్రత్యయాల్లాగే ఇవి కూడా అంతే. అవే తరప్తమ ప్రత్యయాలే స్త్రీలింగంలో కిమ్ శబ్దానికి ఇవి. అంటే మేడం ఈ కకార క్రియాపదాలు అన్నిటికీ ఇట్లాగే మారుతాయి, మరి కీదృశ్యం వాటికి కూడాను కీదృశానికి రాదు. అంటే మీకు ఒక్క కిమ్కేనా? ఇప్పుడు కిమ్ వస్తే కమ్ము కాని ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అవును, అందుకే నపుంసకలింగంలో కతరం కథమం అవుతుంది. కిమ్ అనేది దాని ఇది కదా, ప్రాతిపదిక అవుతుంది కదా. అవును మేడం, ప్రాతిపదిక ఇచ్చారు కదా అన్నిటికీ కూడా. ఇప్పుడు మీరు చూస్తే దృఢ సులభ వత్సల అనేవన్నీ ప్రాతిపదికలు కదా. సో కిమ్ ప్రాతిపదిక ఇచ్చి మీకు దానికి స్త్రీలింగంలో రాయమంటే కతరా కథమా అవుతుంది. పుంలింగంలో రాయమంటే కా వస్తుంది కదా, మన కిమ్ శబ్దంలో ఫస్ట్ ది కా వస్తుంది, వస్తుంది కాబట్టి అందుకని కతరా కథమా అవుతుంది స్త్రీలింగానికి. పుంలింగానికి కతరహ కథమహ, నపుంసకలింగానికి కతరం కథమం. అస్తు. సరే, ఇప్పుడు వనజ కే గారు. అమ్మా నమస్కారం మహోదయ. నమస్తే అమ్మ. దృఢ నపుంసకలింగంలో తరబంధం తమబంధం చెప్పండి. దృఢతరం దృఢతమం. ఉత్తమం. నపుంసకలింగం కాబట్టి. సులభ పుంలింగంలో సులభతరః సులభతమః. పుంలింగం కాబట్టి సులభతరః సులభతరః ఉత్తమం. తమః. వి శుభ మహోదయ. నమస్కారం భగిని. నమస్తే అండి. వత్సల స్త్రీలింగం. వత్సలతర వత్సలతమా. ఉత్తమం. సుకుమార నపుంసకలింగం. సుకుమారతరం సుకుమారతమం. ఉత్తమం. తర్వాత ఉమారేవురు గారు. ఉమారేవురు మహోదయ. స్థూలతర స్థూలతమం. స్త్రీలింగంలో అడిగారు, స్థూలతర చెప్పారు. అలాగే స్థూలతర స్థూలతమా అంతే. స్థూలతర స్థూలతమా. కృష. తర్వాత కృష అంటే తెలియదండి ఇది. ఏం లేదు, స్థూలకి ఏం చేశారు మీరు? స్థూలతర చేశారు అంటే స్థూలతర మీకు అక్కడ ప్రాతిపదిక అయింది. స్త్రీలింగం కాబట్టి దీర్ఘం పెట్టారు, స్థూలతర స్థూలతమ అయింది తమప్లో. అలాగే కృష శబ్దానికి పుంలింగంలో కావాలి మనకి. కృషకి తర ప్రత్యయం యాడ్ చేయండి, ఏమవుతుంది? ప్రాతిపదిక ఏమొస్తుంది? కృషతర అవుతుంది. అక్కడ దానికి కావాలి కృషతరః అంతే. స్త్రీలింగంలో అది మన తమబంధము, పుంలింగంలో కృషతమః కృషతరః కృషతమః. అంతేనండి. అంతే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందండి. అస్తు. తులసిరామ్ మహోదయ.
మహోదయ మేడం. ఫాలో అవుతున్నారండి క్లాసెస్? మీరు గత కొన్ని నేను క్లాసెస్ యాక్చువల్గా మొదటి క్లాస్ తర్వాత నేను పిల్గ్రిమేజ్ వెళ్ళిపోయాను. ఓ మరి ఫాలో నేను అయ్యారా వీడియోస్? 5 క్లాసులు మిస్ అయిపోయాను. కానీ వీలైనంత వరకు ఇవాళ పొద్దున్న లోపల చాలా మటుకు చూశాను, పూర్తిగా చూడలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు. సరే ఇప్పుడు సరే, నుంచి అయితే పోనీ వేరే చేస్తాను. వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు నుంచి చేస్తాను. ఇప్పుడు ఇది ట్రై చేస్తాను. చేస్తారా? చేయండి, వెరీ గుడ్. ట్రై చేస్తాను. శోభన స్త్రీలింగం. శోభన తరా శోభన తమా. ఉత్తమం మహోదయ. కఠిన నపుంసకలింగం. కఠిన తరం కఠిన తమం. ఉత్తమం ఉత్తమం మహోదయ. మిగతా ఏమైనా లెసన్స్ కంప్లీట్ అవ్వని ఉన్నా మీరు నెక్స్ట్ క్లాస్ లోపల కవర్ చేసుకోండి. నేను ఏమైనా యాక్చువల్ మళ్ళీ సందేహాలు ఉంటే పూర్తిగా వింటాను. అక్కడక్కడ విన్నాను కానీ పూర్తిగా వినలేదు. అలాగే అలాగే వినండి వినండి, మిగతావన్నీ కూడా వినండి. అస్తు. సూర్యకుమారి మహోదయ. విశాల విశాల స్త్రీలింగం అండి. విశాలతర విశాలతమ. ఉత్తమం. కఠోర కఠోర పుల్లింగం. కఠోరతరః కఠోరతమః. ఉత్తమం ఉత్తమం. సునీల్ జలిగామ మహోదయ. అస్తు మేడం. రూక్ష 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 రూక్షతరః రూక్షతమః. ఉత్తమం. దుర్బల స్త్రీలింగం. మహోదయ రూక్ష అంటే అర్థం ఏంటండి? హార్ష్ హార్ష్. రూఢ్య. దుర్బల దుర్బలతర దుర్బలతమ. ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత శోభా రాజేందర్ మహోదయ. మహోదయ ప్రబల నపుంసకలింగం. ప్రబలతరం ప్రబలతమం. ఉత్తమం. తీక్ష్ణ స్త్రీలింగం. తీక్ష్ణ స్త్రీలింగం. తీక్ష్ణతరా తీక్ష్ణతమా. ఉత్తమం ఉత్తమం మహోదయ. సుశీల కొండవేటి మహోదయ. లేరమ్మా. శీతల్ మహోదయ నమస్తే మహోదయ. ఉన్నారండి? సరే సుశీల గారు చెప్పండి. త్వరిత పుంలింగం. త్వరిత తమః. ముందు తరపు చెప్పాలి. త్వరిత తరః త్వరిత తమః. ఉత్తమం. తర్వాత ఈ ఉదాహరణానుగుణం ఆవరణి దత్తేషు ఉచితం తరబంతం తమబంతం వా పదం చిత్వా రిక్త స్థానం పూరయత. ఇది ఏంటంటే మనకి ఆ పదాలు రెండు ఇచ్చారు, మనకి తరబంతము ఇచ్చారు, తమబంతం బ్రాకెట్స్ లో ఇచ్చారు. అక్కడ మనకి ఏది రిలవెంట్, మనకి ఏది కరెక్ట్ అవుతుందో మనం చూసుకొని వాక్యాన్ని బట్టి తరబ్ కరెక్టా తమ కరెక్టా అనేది చూసుకోవాలి. అంటే ఏంటి, ఇద్దరిని కంపేర్ చేస్తున్నారా, ముగ్గురు లేక అంతకన్నా ఎక్కువ మందిని కంపేర్ చేస్తున్నారా? ఇద్దరిని కంపేర్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ కాబట్టి తరబ్ ప్రత్యయం వస్తుంది. లేదు ముగ్గురు అంతకంటే ఎక్కువ మందిని కంపేర్ చేస్తుంటే తమ ప్రత్యయం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఇంతమందిలో ఈ సమూహంలో వీళ్ళు ఉత్తమతమః అలా అంటాం అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ ది ఉదాహరణ చదువుతానండి. సుశీల గారు మీరు ఇంకొకటే చెప్పారు కదా, ఇంకొకటి చెప్దురు గాని. అజ గజయోహు గజః స్థూలతరః. ఇప్పుడు స్థూలతరః స్థూలతమః రెండు ఇచ్చాడు. అజ గజయోహు రెండిటి మధ్య కంపారిజన్ కాబట్టి గజః స్థూల తరహ. గజః పుంలింగం కాబట్టి స్థూల తరహ వచ్చింది. అదేంటి రెండిటి మధ్య కంపారిజన్ కాబట్టి తరప్ వచ్చింది, స్థూల తర వచ్చింది. గజః పుంలింగం కాబట్టి స్థూల తరహ అయింది. అలాగా ఇది చెప్పండి అమ్మా. నారీషు శకుంతల సుందర తర తమా అవుతుందా సుందర తర అవుతుందా? తమా అవుతుంది మేడం. నారీషు శకుంతల సుందర తమా. ఉత్తమం ఉత్తమం. అంటే ఒక గ్రూప్ సమూహం మొత్తంలోంచి ఒకరిని చెప్తున్నారు కాబట్టి మనకు తమ ప్రత్యయం వస్తుంది. సుందర తమా. శకుంతల స్త్రీలింగం కాబట్టి సుందర తమ. ఉత్తమం. తర్వాత శ్రీనివాసరావు మహోదయ. శ్రీనివాసరావు మహోదయ. మేడం జస్ట్ నౌ ఐ ఓపెన్ మేడం. అస్తు నెక్స్ట్ టైం ఏంటి? అస్తు. శైలజ తుమ్మలపల్లి మహోదయ. మహోదయ అమ్మ రెండు మూడు చెప్పండి. పతివ్రతాసు అరుంధతి. పతివ్రతాసు అరుంధతి శ్రేష్టతమ. ఉత్తమం. కంపారిజన్ బిట్వీన్ నదీషు గంగా పవిత్రతమ. పవిత్రతమ. పతివ్రతాసు అని బహువచనం చెప్పారు కాబట్టి శ్రేష్టతమ వచ్చింది. ఇక్కడ కూడా నదీషు కూడా బహువచనం చెప్పారు కాబట్టి పవిత్రతమ చెప్పారు. ఉత్తమం. తర్వాత శీతల్ కుమారి గారు మర్చిపోయాను, చెప్పండి, మీరు చెప్పండి. నమో నమః మహోదయ. నమస్తే అండి, చెప్పండి. సుష్మా సుమత్యోః సుష్మా కృషతరా.
కృషతర తర్వాత ఇంకొకటి. ఎందుకంటే ఇద్దరి మధ్యలోనే ఉంది కాబట్టి అంతే, కృషతర వచ్చింది. ఉత్తమం. ఆ తర్వాత పాండవేషు యుధిష్ఠిరః గుణవత్తమః. గుణవత్తమ. పాండవేషు అనేది బహు అవును, చాలా మంది ఐదుగురు కాబట్టి అయిపోయారు కదా అక్కడ. 5 అయిపోయారు కాబట్టి అవును, ఉత్తమం ఉత్తమం మహోదయ. అస్తు. తర్వాత ధన్యవాదాలు. రాధికా బహుజనపల్లి మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే అండి. అరవింద గాంధారి మార్గయోః అరవింద గాంధీ మార్గయోః గాంధీ మార్గः దీర్ఘతరః. దీర్ఘతరః రెండింటి మధ్య కంపారిజన్ కాబట్టి రెండింటి తరహ. మధ్య కాబట్టి. ఉమ్. కాకమయూరయోః కాకస్య స్వరः కర్కశతరః. కర్కశతరః ఉత్తమం. ఇక్కడ కూడా రెండింటి మధ్య రెండింటి కంపారిజన్ మధ్య కాబట్టి తరం. కంపారిజన్. ఉత్తమం. తర్వాత పుష్పలత మహోదయ. అమ్మా చెప్పండి. తర్వాత గృహేషు గ్రహేషు బుధః భూమేః ఉమ్. రెండిటి మధ్యలో కాబట్టి సమీపతరః. గ్రహేషు గ్రహేషు అంటే 9 గ్రహాలలో బుధః బుధుడికి భూమి తమః సమీపతమః. తమహ. అక్కడ మనకి 9లో అంటే బుధుడిని తీసేస్తే 8లో కంపారిజన్ అది కాబట్టి సమీప తమహ అవుతుంది. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే మీకు ఈ పదం గుర్తు, మీకు గ్రహేషు అనేది బహువచనం వచ్చేసింది కదా, బహువచనం కాబట్టి అది దాని అర్థం ఏదైనా అయినప్పటికీ కూడా మీకు బహువచనం వచ్చింది కాబట్టి తమహ అనే వచ్చేస్తుంది అంతే. తర్వాత పర్వతేషు హిమాలయః ఉన్నతతమః. ఉన్నతతమః అంతే, ఉన్నతతమః ఉత్తమం. తర్వాత ప్రమీల తుములూరు మహోదయ. నమస్తే మన్యే. నమస్తే అండి, చెప్పండి. ఫలేషు ఆమ్రం మధురతమం. మధురతమం. ఫలేషు అని బహువచనం చెప్పారు కాబట్టి మధురతమం బహువచనం కాబట్టి. తర్వాత తులాశమనోః. తులాశ్మనోః. అశ్మన్ అంటే పత్తి. అశ్మన్ అంటే పత్తి. తూల అంటే తూల అంటే పత్తి. అశ్మన్ అంటే రాయి. తులాశ్మనోః. చాలా ఉంది కాజులు ఉన్నాయి దాంట్లో. తులాశ్మనోః తులః లఘుతరః. ఎందుకంటే రెండిటి మధ్యలో పత్తి రాయి రెండిట్లోకి పత్తి తేలికైనది అని చెప్తున్నారు. తూలహ అంటే పత్తి, అశ్మనః అంటే రాయి. అశ్మన్ అనేది రాయి, నకారాంత పదం. రెండిటితో కంపారిజన్ కాబట్టి లఘుతరః. లఘుతరః ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత పద్మ ఊరిబిండి మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారం, చెప్పండి. ఉమేష దినేశ సందీపేషు దినేశః పటుతమః. ఇది బహువచనం కాబట్టి పటుతమః. సింహ వ్యాఘ్ర చిత్రకేషు వ్యాఘ్రః. ఇది కూడా బహువచనం కాబట్టి క్రూరతమః. క్రూరతమః ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత ఒక్క నిమిషం. ఎంవి రమణ మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే అండి, చెప్పండి. యుధిష్ఠిర భీమార్జునేషు భీమః. భీమః బలవతమః. బలవత్తమః. బలవత్ అంటే బలవంతుడు. మనం బలవాన్ మనం తద్దితాంతం చూసాం కదా, ఎక్కువ మంది కాబట్టి బలవత్తమః ఉత్తమం. తర్వాత ఆఫ్రికా అమెరికా రాష్ట్రయోః. ఆఫ్రికా అమెరికా రాష్ట్రయోః. అమెరికా రాష్ట్రం భారతదేశ దూరతరం. ఇక్కడ పుల్లింగమా స్త్రీలింగమా చూసుకోవాలి. దూరతమం కాదు, మీకు రెండింటి మధ్యలో చెప్తున్నారు కంపారిజన్. దూరతరం రెండింటి మధ్యలో చెప్తున్నారు కాబట్టి తరం. దూరతరం. సునీల్ మహోదయ్ కాస్త మ్యూట్ చేసుకుంటారా?
షూర్ సారీ. దూరతరం మహోదయే. దూరతరం, ఇది అమెరికా రాష్ట్రం అన్నారు కదా, అది నపుంసకలింగం కాబట్టి దూరతరమా దూరతమమా అని అడిగాడు అక్కడ. ఇదేంటంటే రెండిటి మధ్యలో కంపారిజన్ కాబట్టి తరపు ప్రత్యయం రావాలి. సో దూరతరం అవుతుంది. దూరతరం. ఇంకొకటే మిగిలింది, చెప్పేసేయండి మీరే. ఖగేషు స్వర్గేషు ఖగేషుది. ఖగేషు పెకస్య స్వరః రెండిటి మధ్య కాబట్టి మధుర. రెండిటి మధ్య ఏమిటి? ఖగేషు అంటే పక్షులలో అని అర్థం. అవును. అన్ని పక్షుల్లోకి పికస్య స్వరః అంటే కోకిల. కోకిల మధురతమః. మధురతమః స్వరః మధురతమః. అస్తు, ధన్యవాదాలు. సో ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంకా మనకి చివరి పేజీలో ఇప్పుడు ఈ గుణవత్తమః నచ్చున్నది ఎట్లా మారుతుంది రూపం, మనకి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఏదండి? తాకి మన తావుతో చూడండి, అది ఏ సందర్భంలో వస్తాయి? అదే గుణవాన్, గుణవత్ తమః. గుణవాన్ అని మనం ఈ మత్వర్ధీయ ప్రత్యయాలు చూసాం కదా, తద్దితాంత ప్రత్యయాలు. గుణవాన్ అన్నదానికి మీకు ఉన్నటువంటి ప్రాతిపదిక గుణవత్. ప్రాతిపదిక గుణవత్ అవుతుందా? అంతే కదా. మరి మరి మహత్ శబ్దానికి మహాన్ అయినట్టు మీకు గుణవత్ కాస్త గుణవాన్ అయింది కదా మనకు అక్కడ మత్వర్ధీయ ప్రత్యయాల్లో మనం చెప్పుకున్నప్పుడు. నపుంసకలింగంలో గుణవత్ అనే చెప్పుకున్నాం కదా. సో ఈ గుణవత్ అని ఇప్పుడు మనకి అన్నిట్లో కూడాను ప్రాతిపదికకి మనం తరప్ కానీ తమప్ కానీ ప్రత్యయాన్ని చేరుస్తున్నాం కదా. ఇప్పుడు సుందర తమ అన్నప్పుడు ఏమైంది? సుందర అనేది ప్రాతిపదిక. ఆ గుణం యొక్క ప్రాతిపదికకి మనకు తరప్ కానీ తమప్ కానీ యాడ్ చేసి అది ఏ లింగము ఏ విభక్తి చెక్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ప్రాతిపదిక ఏంటో ఖచ్చితంగా చూసుకొని అప్పుడు ఇక్కడ మనకి గుణవత్ అనేది ప్రాతిపదిక కాబట్టి ఆ గుణవత్ కి తమహ యాడ్ అయింది. గుణవత్ తమహ రెండు కలిసి గుణవత్తమహ అయింది. అలాగే ఇక్కడ కూడా బలవత్తమహ. బలవత్తమ కూడా. అదే అదే బలవత్తమహ కూడా. ధన్యవాదాలు మహోదయ. అస్తు. రాధా రఘు మహోదయ. Mahodaya, that tulashmano, that sentence I didn't get the meaning. Tulashmanoh, tulaha, lagu taraha. Tulaha means cotton. Ashman means stone. Stone, Ashman means stone. Okay, Ashman means stone. And tulaha means cotton. Cotton. So in among these two, cotton and stone, which one is light? So we are saying cotton is light. Lighter, actually comparative degree, so lighter. Okay, ధన్యవాదాలు. శీతల్ కుమారి గారు చెప్పండి. అశ్మన్ ఏం శబ్దం మహోదయ్? నకారాంత నకారాంత పుల్లింగమా? అంతే కదా. అశ్మనోహ అన్నారు కదా ఇక్కడ మనకి. అశ్మనోహ అన్నారు కదా. లఘు తరహ. ధన్యవాదాలు. అస్తు అస్తు. సరే, ఇంకా మనకి పాఠంలో చివరి పేజీలో ఉన్న ప్రశ్నలు మిగిలాయి చేసుకోవాల్సినవి. దానిలో కూడా ఇవన్నీ చేసేసాము. సమస్త పదం వరకు. మహోదయ 1 minute, నాకు ఇది ఒక్కసారి చెప్పరా? గ్రహేషు బుధః భూమేహ మీరు సమీపతమః అన్నారు కదా. అవును. గ్రహేషు అంటే గ్రహములు యందు, గ్రహములలో బుధుడు భూమికి దగ్గరగా ఉన్నాడు అని. బుధుడు భూమికి రెండిటి మధ్యలో కదా కంపారిజన్. కంపారిజన్ మీకు డిస్టెన్స్ ఫ్రమ్ బుధుడు అంటే బుధుడు నుంచి దూరము మిగతా 8 గ్రహాలలో కంపారిజన్. అచ్చా, దూరం బుధుడు నుంచి, కానీ కంపారిజన్ దేని మధ్యలో? మిగతా 8 గ్రహాలలో. ఓకే. బుధుడికి భూమికి కంపారిజన్ కాదు అక్కడ. అక్కడ కంపారిజన్ బుధుడు కాకుండా, ఇప్పుడు బుధుడు అంటే ఏంటి? మెర్క్యూరీ, వీనస్. మెర్క్యూరీ మహోదయ. మెర్క్యూరీ మూన్ కాదు, జూపిటర్. బుధుడు అంటే గురువు. బృహస్పతి అంటే జూపిటర్ అండి. వీనస్ అంటే బుధుడు. వీనస్ అంటే బుధుడు. సో వీనస్ అనేది భూమికి, ఎర్త్ కి, ఎర్త్ దగ్గర లేకపోతే మిగతావన్నీ దగ్గర అనేది అడుగుతున్నాడు అక్కడ. 8 గ్రహాలలో కంపారిజన్.
భూమి నుంచే దగ్గర అని చెప్పి మనం ఆన్సర్ చెప్తున్నాం. శుక్రుడా? మేడం వీనస్ అంటే శుక్రుడు అండి. శుక్రుడు కదండి. వీనస్ శుక్రుడమ్మా. మేడం మెర్కురీనే మేడం. ఇది బుధుడు అంటే మెర్కురీనే. బుధుడు అంటే మెర్కురీ. బుధుడు అంటే మెర్కురీ. వీనస్ అంటే కరెక్ట్ మీరు చెప్పింది. వీనస్ అంటే శుక్రుడు. వీనస్ అంటే శుక్రుడు. అవును, వీనస్ అంటే శుక్రుడు. అవును, మెర్కురీనే బుధుడు అంటే. కరెక్ట్. అవును, కరెక్ట్ అండి. బుధుడు అంటే మెర్క్యూరీని. అదే ఒక్కొక్కసారి మరి బేసిక్ కూడా డౌట్లు వస్తుండే. కరెక్ట్. సరే, ఇప్పుడు ఏంటంటే అన్ని గ్రహాలలో కంపారిజన్, బుధుడు కాకుండా మిగతా గ్రహాలలో కంపారిజన్ కాబట్టి ఇది తమప్ అంటున్నాం. అంటే 8 గ్రహాల్లో కంపారిజన్ కాబట్టి. ధన్యవాదాలు. ఇప్పుడు చివరి పేజీ. యథోదాహరణం నిర్దిష్ట లింగేషు తర ప్రత్యయాంతం తమ ప్రత్యయాంతం చ రూపం లిఖత. సరళ అనే దానికి స్త్రీలింగం అయితే సరళతర సరళతమ అవుతుంది. ఎక్కడి వరకు చెప్పారు? మీ రమణ గారు చెప్పారు కదా. లలిత కృష్ణప్రియ మహోదయ మేడం. కఠిన పుల్లింగం కఠినతరః కఠినతమః. క్లిష్ట నపుంసకలింగం కఠినతమ. క్లిష్టకి నపుంసకలింగం. క్లిష్టకే కదా మేడం. చెప్పండి. క్లిష్టతరం క్లిష్టతమం. ఓకే, అస్తు, ధన్యవాదాలు. లక్ష్మీరావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. దీర్ఘ స్త్రీలింగం. దీర్ఘ స్త్రీలింగము దీర్ఘతర దీర్ఘతమ. హ్రస్వ నపుంసకలింగం హ్రస్వతరం హ్రస్వతరం తమం. హ్రస్వతరం హ్రస్వతమం. అస్తు. తర్వాత ఇందిరా కుచి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మృదు పుంలింగం. మృదు పుల్లింగం మృదు తరహ మృదు తమః. గంభీర స్త్రీలింగం. గంభీర స్త్రీలింగం గంభీరతర గంభీరతమ. ఉత్తమం. సో ఇక్కడికి మనకి ఈ పాఠం పూర్తి అయింది. 3వ పాఠం. 4వ పాఠంలోకి వెళ్తున్నాము. 4వ పాఠంలో మొదట ఇక్కడ సూక్తి ఉంది కదా, సూక్తి చెప్పేసుకుందాం. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం. ఇది మనకి యాక్చువల్ గా ప్రవేశ పుస్తకంలో ఈ శ్లోకం ఇచ్చారు మనకు పూర్తిగాను. శిక్షలో కూడా మనం డిస్కస్ చేసాం దీని గురించి. ప్రవేశ పుస్తకంలో 85వ పేజీలో ఉంది. బట్ ఎనీవే ఆ మొదటి లైన్ కూడా రెండో లైన్ కూడా చెప్తాను. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతం. ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే రామాయణం గురించి, రామాయణంలోని గొప్పతనం గురించి చెప్పే ఒక శ్లోకం లాంటిది అనమాట. మొదటి వాక్యం ఇది, యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం. రెండవ వాక్యం ఏమో అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. అంటే ఇక్కడ ఏంటంటే మనం దీని అర్థం చూస్తే ముందర పదవి భాగం చూద్దాము. యాంతి న్యాయ ప్రవృత్తస్య విడివిడిగానే ఉంది. తిర్యం చోపి అంటే తిర్యం చ అపి. తిర్యం చ తిర్యం చ అయింది. అది ఏ సంధి? తిర్యం అనేది అక్కడ మీకు అనుస్వారం. అనుస్వారం కాస్త పూర్వరూప సంధి. పరసవర్ణ సంధి. మనకు ఆ వర్గ అనునాసిక వచ్చింది, చవర్గాన్ యొక్క అనునాసిక వచ్చింది. సరే, ఎనివే తిర్యం చ ప్లస్ అపి. చ ప్లస్ అపి చోపి అయింది. సరే, అది మనకి తిర్యంచ ప్లస్ అపి అన్నమాట. అది తిర్యంచ ప్లస్ అపి, తిర్యంచ అపి అయింది. అక్కడ విసర్గ గుణ సంధి, విసర్గ ఉకారం, పూర్వరూప సంధి అయింది. సహాయతాం అన్నది లోట్ లకార రూపము, ప్రథమ పురుష ఏకవచన రూపం అది. సరే, మొత్తానికి అర్థం ఏమిటంటే న్యాయ ప్రవృత్తస్య అంటే న్యాయ మార్గంలో నడిచేవానికి, తిర్యం అంటే తిరియక్ అంటారు కదా. అంటే మనం మామూలుగా మనిషికి వెన్నుముక తిన్నగా వర్టికల్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ పాము, ఇట్లాంటి ఉడత, ఇట్లాంటి వాటి కింద ఏవైతే పాకుతూ వెళ్తాయో వాటికి వెన్నెముక ఇలా అడ్డంగా ఉంటుంది. ఈ అడ్డంగా ఉన్న వెన్నెముక అడ్డంగా ఉన్న ప్రాణులను తిర్యక్కులు అంటారు. అదే తిర్యం. అటువంటివి కూడా న్యాయ ప్రవృత్తస్య న్యాయ మార్గంలో నడిచేవానికి ఇటువంటి తిర్యక్కులు కూడా అవి కూడా సహాయతాం. యహ న్యాయ ప్రవృత్తస్య యాంతి అంటే ఎవరైతే
న్యాయ మార్గంలో నడుస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ తిర్యన్ కూడా అంటే తిర్యక్కులు అంటే ఇతర ప్రాణులు కూడా సహాయపడుతాయి. అదే తర్వాత రెండో వాక్యంలో చూస్తే అపంథానం టు గచ్చంతం సోదరోపి విముంచతి అంటే చెడు మార్గంలో వెళ్ళేవానికి తన సొంత సోదరుడు కూడా వదిలిపెట్టేస్తాడు. విముంచతి ఆయన్ని వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు రావణాసురుడి కేసులో ఆయన విభీషణుడు ఆయనకి చెప్పి చూశాడు, సీతాదేవిని వదిలిపెట్టేసేయి, వద్దు ఇది తప్పు అని. బట్ ఆయన వినలేదు రావణాసురుడు. అప్పుడు ఏం చేశాడు, రావణాసురుడిని వదిలిపెట్టేసి రాముడి శిబిరంలోకి వెళ్ళిపోయి చేరిపోయాడు అక్కడ. సో తప్పు మార్గంలో వెళ్లే వాళ్ళకి సోదరుడు కూడా వదిలిపెట్టేస్తాడు. అదే న్యాయ మార్గంలో వెళ్లే వారిని అయితే తిర్యక్కులు కూడా సహాయపడతారు. అంటే మనం ఉడతా భక్తి అని వింటుంటాం కదా, ఆయన ఆ సేతువును నిర్మిస్తున్నప్పుడు ఉడతలు కూడా పక్కన సముద్రం నేల మీద ఆ ఇసుకలో పొర్లి వచ్చి అక్కడ దాని మీద దులిపాయని, దాని వల్ల కూడా కొంత సహాయం అవి చేయగలిగిన సహాయం చేశాయి అని చెప్పుకుంటారు. సో ఈ విధంగా అలాంటి ప్రాణులు కూడా సహాయపడతాయి అని చెప్పడం ఇక్కడ మన సూక్తి యొక్క ఉద్దేశం. న్యాయ మార్గంలో నడిచేవానికి ప్రాణులు కూడా సహాయపడతాయి అని చెప్పారు. సరే, మనకి ఇక్కడ ఇంతవరకు సమాసాలలో మనం తత్పురుష సమాసంలో 4 భేదాలు ఉంటాయని చూసాము. సామాన్య తత్పురుష సమాసం చదివాము. నై ప్రభృతయ 5 సమాసాల సమూహం చూసాము. తర్వాత కర్మధారయ చూసాము. ఇప్పుడు ఈ పాఠంలో మనం ద్విగు సమాసం చదువుకోబోతున్నాము. దాంతో పాటు ద్వంద్వ సమాసం కూడా చదువుకోబోతున్నాం. ద్వంద్వ సమాసం అనేది అంటే ద్విగు సమాసం అనేది తత్పురుషులో భేదము, అంటే అన్య పద ప్రాధాన్యం ఉన్నది, ఉత్తర పద ప్రాధాన్యం ఉన్నది. అయితే ద్వంద్వ సమాసం వచ్చేసరికి అంటే ఎన్ని శబ్దాలు ఉంటాయో అన్నిటికీ సమాన ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు ఒక్కసారి మనం స్లైడ్ ఓపెన్ చేస్తాను, ఒకసారి దానిలో చూసుకొని తర్వాత టెక్స్ట్ బుక్ లోకి వద్దాం. సమాహారం అర్థం తెలిసి వచ్చేలా ఉంటే ద్విగు సమాసం. చివరి గారు దయచేసి మ్యూట్ చేసుకుంటారా? అస్తు. ద్విగు సమాసః. ద్విగు సమాసంలో పూర్వపదంలో సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది, ఉత్తర పదంలో ఒక సుబంతం ఉంటుంది. ద్విగు సమాసంలో పూర్వపదంలో ఖచ్చితంగా సంఖ్య ఉంటుంది, ఉత్తర పదంలో సుబంతం ఉంటుంది. ఇక దాని గురించి కొన్ని ముఖ్య అంశాలు ద్విగు సమాసానికి సంబంధించి. తత్పురుషస్య ప్రభేదః, ఇది తత్పురుష సమాసం యొక్క ప్రభేదం. అందుకని ఉత్తర పదానికే ప్రాధాన్యత ఉంటుంది. మిగిలిన అన్ని తత్పురుష సమాసాల్లో లాగా ఇందులో కూడా ద్విగు సమాసంలో కూడా ఉత్తర పదానికే ప్రాధాన్యత ఉంటుంది. సామాన్యతః సంఖ్యాపూర్వః, మామూలుగా పూర్వపదంలో సంఖ్య పదం కలిగి ఉంటుంది. సమాహారః లేదా సమూహార్థః, సమాహారంలో ఉంటుంది, అంటే ఒక సమూహాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ త్రిలోకి అంటే త్రయాణం లోకానాం సమాహారః. సమాహారం అంటే ఒక గుంపు, సమూహము లేదా ఒక గుంపు, అంటే 3 లోకముల యొక్క సమూహము అని చెప్తున్నాం. అని చెప్పినప్పుడు ఇది ద్విగు సమాసము అవుతుంది. ఇది సమాహారార్థంలో సమూహార్థంలో ఉంటుంది. ఒక గుంపుని అంటే ఒకటే లక్షణం గల ఒక సమూహాన్ని సూచిస్తున్నాం ఇక్కడ. తర్వాత సదా ఏకవచనాంతః, మనకి ఇక్కడ ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది ద్విగు సమాసానికి సంస్కృత పదాలలో ఎప్పుడూ కూడా అది ఏకవచనాంతంలోనే ఉంటుంది. తెలుగుతో కంపేర్ చేసుకోవద్దు. తెలుగులో మనకి ఏంటంటే త్రిమూర్తులు అంటే అక్కడ బహువచనం వచ్చేస్తుంది, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే త్రిలోకి, ఇందాక నేను చెప్పాను కదా, త్రిలోకి అని ఏకవచనంలో చెప్పాం. త్రిలోకి అంటే అది సమూహార్థంలో చెప్తున్నాం కాబట్టి మనకు తెలుగులో చూసేసరికి త్రిమూర్తులు అని ముగ్గురిని వేడివేడిగా చెప్తున్నాం. త్రిమూర్తులు అనేసరికి అది ద్విగు సమాసం అయిపోతుంది. నంబర్ కనిపిస్తే చాలు అక్కడ ద్విగు సమాసం అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, సమూహంగా చెప్తేనే ద్విగు అవుతుంది. అండ్ సమూహం అయ్యేసరికి ఒక సమూహం అంటే ఇప్పుడు ఏంటి, ముగ్గురు ఉన్న సమూహము, 3 లోకముల సమూహము అని చెప్తున్నాం. సమూహము అనేది ఏకవచనం కదా, అందుకని ఇది ఎప్పుడు కూడా సదా ఏకవచనాంతః. ద్విగు సమాసము ఎప్పుడు ఏకవచనాంతము. మరి ఒకవేళ పంచపాండవాహ్ ఈ విధంగా ఉందనుకోండి, పంచపాండవాహ్ లేదు సప్తర్షయః ఇలా ఉందనుకోండి, అది ద్విగు సమాసం కాదు. అక్కడ సంఖ్య ఉన్నా కూడా పంచపాండవాహ్ అన్నప్పుడు అది ఏకవచనం కాదు కాబట్టి అది మనకి ద్విగు సమాసం కాదు, అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. అంటే అది అక్కడ మనకి పంచ
అనేది పాండవాకి సంబంధించిన విశేషణం అవుతుంది. అలాగే సప్తర్షయ అన్నప్పుడు దయచేసి మధ్యలో ఎవరు డౌట్లు అడగండి, కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేసిన తర్వాత అడుగుదురు గాని. పంచ పాండవాహ అన్నప్పుడు పంచ అనేది దానికి పాండవాహకి విశేషణం. సప్త ఋషయ అన్నప్పుడు ఋషయ శబ్దానికి సప్త అనేది విశేషణం. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఎప్పుడూ కూడా ద్విగు సమాసంలో సమూహార్థంలో సమాహారం అనే అర్థంలోనే, సమూహము అనే అర్థంలోనే ఉంటుంది కనుక ఏకవచనంలోనే ఉంటుంది. మూడింటి యొక్క సమూహము, పంచవటి అంటే 5 రావి చెట్ల యొక్క సమూహము. ఈ విధంగా సమూహము అని చెప్తున్నప్పుడు అది ఏకవచనమే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పంచపాండవాహ, సప్తర్షయ ఇవన్నీ కూడా నంబర్ ఉన్నప్పటికీ, అది సంఖ్యా పూర్వపదంలో ఉన్నప్పటికీ కూడా సుబంతము ఈ మనకి సమూహార్థంలో లేదు కాబట్టి, ఒక బహువచనంలో చెప్పాము కాబట్టి అది ద్విగు సమాసం కాదు. ఇది బాగా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత విగ్రహ వాక్యే సమాహార శబ్ద. విగ్రహ వాక్యంలో మరి సమూహార్థంలో చెప్తామనుకుంటున్నాం కదా, అందుకని విగ్రహ వాక్యంలో ఖచ్చితంగా సమాహార శబ్దము ఉంటుంది. త్రిషు లింగేషు భవేత్ కదాచిత్ అంటే మామూలుగా ఎక్కువగా ఇది స్త్రీలింగంలో ఉంటుంది, కొన్ని కేసెస్ లో నపుంసక లింగంలో ఉంటుంది, చాలా రేర్ గా పుంలింగంలో కూడా వస్తుంది మనకి సమస్త పదం. ద్విగు సమాసంలో సమస్త పదం ఎక్కువగా స్త్రీలింగము, కొంచెం తక్కువ కేసెస్ లో, కొన్ని స్పెసిఫిక్ కేసెస్ లో నపుంసక లింగం, చాలా అతి తక్కువ కేసెస్ లో పుంలింగం. అది ఎప్పుడు అనేది మనం చూద్దాం. మన సిలబస్ మొత్తానికి ఒకే ఒక పదం పుంలింగంలో ఉంది. సో మిగతావన్నీ కూడా చాలా మటుకు స్త్రీలింగంలోనే ఎక్కువ మనం వాడేవి కూడా ఎక్కువగా స్త్రీలింగంలోనే ఉంటాయి, కొన్ని మాత్రము నపుంసక లింగంలో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అవి ఏవేవి ఏ లింగంలో ఉంటాయి అనేది మనం ఈ స్లైడ్ లో చూద్దాం. క్వచిత్ స్త్రీలింగ, ఉదాహరణకి త్రిలోకి, పంచవటి, త్రివేది అన్నప్పుడు త్రిలోకి అని ఈకారాంత పదాలన్నీ మామూలుగా స్త్రీలింగ పదాలే ఉంటాయి కదా. అంటే ఏంటి? త్రిలోకి అంటే త్రయాణం లోకానాం సమాహార అంటే ఆ 3 లోకముల యొక్క సమాహారం. లోకానాం, లోకః అన్న శబ్దం పుంలింగం, అందుకని లోకానాం షష్ఠీ బహువచనం అవుతుంది. దానికి త్రయాణం 3 లోకాలు అని చెప్తున్నాం కదా, అందుకని త్రయాణం అన్న శబ్దం లోకానాంకి విశేషణం కాబట్టి అది కూడా షష్ఠీ బహువచనంలో ఉంది. త్రయాణం లోకానాం సమాహార, 3 లోకముల యొక్క సమాహారము అని చెప్తున్నాం. దానికి విగ్రహ వాక్యం త్రయాణం లోకానాం సమాహార, కానీ శబ్దం మాత్రం త్రిలోకి అవుతుంది. లోకః పుంలింగ శబ్దం అయినప్పటికీ త్రిలోకి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పంచానాం వటానాం సమాహార. పంచవటి అంటే రాముల వారు వాళ్ళందరూ అక్కడ వెళ్ళినప్పుడు పంచవటిలో నివసించారంటారు కదా, అంటే 5 వటవృక్షాలు, 5 రావి చెట్లు ఉన్న ఏరియాలో, అంటే ఆ మధ్యలో వాళ్ళు నివసించారనమాట. పంచానాం వటానాం సమాహార. వటవృక్షము అంటే రావి చెట్టు. సో వటః మళ్ళీ పుంలింగ శబ్దమే, కానీ మనకి సమస్త పదం పంచవటి అవుతుంది. ఈ వచ్చింది కాబట్టి ఇది స్త్రీలింగ శబ్దము. వటానాం కాబట్టి పంచానాం దానికి విశేషణం కాబట్టి పంచానాం వటానాం సమాహార. త్రివేది త్రయాణం వేదానాం సమాహార. అలాగే చాలా మందికి నార్త్ లో ఇంటి పేర్లు ఇలా కూడా ఉంటాయి, చతుర్వేది, ద్వివేది అని. చతుర్నాం వేదానాం సమాహార అంటే వారి పూర్వీకులు ఎవరో 4 వేదాలని చదువుకుని ఉన్నారనమాట. ఇక్కడ త్రివేది అంటే 3 వేదాలని చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ద్వివేది 2 వేదాలని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా త్రయాణం వేదానాం సమాహార. సో ఇది స్త్రీలింగ పదాలైతే. కొన్ని నపుంసక లింగంలో ఏంటంటే వాటికి స్పెసిఫిక్ రూల్ ఉంది. ఒక గణానికి సంబంధించిన శబ్దాలు అంటే క్వచిత్ నపుంసక లింగ. ఈ యుగ బ్రాకెట్స్ లో చూడండి, యుగ, పాత్ర, భువన, రాత్ర, ఈ శబ్దాలు, ఈ 4 శబ్దాలు ఒకవేళ అంటే ఇవి ఒక గణానికి సంబంధించిన శబ్దాలు. ఈ గణానికి సంబంధించిన శబ్దాలు మనకి సుబంతాలుగా ఉత్తర పదంలో ఉంటే ఖచ్చితంగా అది నపుంసకలింగమే అవుతుంది. ఈ 4 శబ్దాలని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. యుగ, పాత్ర, భువన, రాత్ర, ఇవి మనకి ఉత్తర పదంలో ఉంటాయి. ఇక్కడ చూడండి, త్రిభువనం అన్నప్పుడు భువన అన్న శబ్దం ఉంది ఇక్కడ, అంటే త్రయాణం భువనానాం సమాహార. ఇలా ఉన్నప్పుడు మనకి అది భువన శబ్దం ఉత్తర పదంలో ఉంది కాబట్టి అది నపుంసకలింగం సమస్త పదం అవుతుంది. త్రిభువనం.
పాత్ర శబ్దం ఉందనుకోండి, పంచానాం పాత్రాణాం సమాహార, పంచపాత్రం అవుతుంది, నపుంసకలింగంలో అవుతుంది. అలాగే నవానాం రాత్రీణాం సమాహార, రాత్ర శబ్దం కూడా ఉన్నప్పుడు నవరాత్రం అని నపుంసకలింగంలో అవుతుంది. కానీ అన్ని ఏకవచనమే, గుర్తుపెట్టుకోండి. త్రిభువనం, పంచపాత్రం, నవరాత్రం, యుగ శబ్దం చతుర్ణాం యుగానాం సమాహార చతుర్యుగం. ఈ విధంగా ఈ యుగ, పాత్ర, భువన, రాత్ర ఈ 4 శబ్దాలు మనకి ఉత్తర పదంలో ఉన్నట్లయితే పూర్వపదం ఎలాగ సంఖ్య కదా, ఇలా ఉన్నప్పుడు మనకి అది ఖచ్చితంగా సమస్త పదము నపుంసకలింగం అవుతుంది. మిగతా వాటిలో ఇందాక చెప్పుకున్నట్టు స్త్రీలింగ శబ్దాలు అవుతాయి. త్రిలోకి, పంచవటి, త్రివేది ఈ విధంగా అవుతాయి. అయితే ఒకటి పుంలింగ శబ్దం అని చెప్పుకున్నాం. అది ఏంటి అంటే అహన్ అన్న శబ్దం ఉన్నప్పుడు, అహన్ అంటే డే, రోజు, అహన్ శబ్దయుక్త సమస్త పదం ఎప్పుడు పుంలింగంలో ఉంటుంది. ఉదాహరణకి సప్తాహ అంటే సప్తానాం అహ్నాం సమాహార, సప్తాహ అంటే ఒక వారం, 7 రోజుల సమాహారము. సప్తానాం అహ్నాం సమాహార, అహన్ శబ్దానికి అహ్నాం అనేది షష్ఠి బహువచన రూపము, అందుకని సప్తానాం అహ్నాం సమాహార సప్తాహ ఇది ఒక్కటే పుంలింగ శబ్దం మన సిలబస్ మొత్తంకి. ఇంకా మిగతావన్నీ కూడా అయితే స్త్రీలింగం లేదు నపుంసకలింగం, కానీ ఇవన్నీ కూడా ఏకవచనంలోనే ఉంటాయి. ఒక్కసారి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన మాట చదువుకున్న తర్వాత అప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే తీసుకుందాం. సంఖ్యను తెలిపే పదం సమాసంలో ఉండి సమాహారం అని అర్థం తెలిసి వచ్చేలా ఉంటే అది ద్విగు సమాసం అనిపించుకుంటుంది. కొన్ని పదాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమాసం చివర అచ్చు ఈ కారమై ఉండటం, సమస్త పదం స్త్రీలింగమై ఉండటం ఈ సమాసంలో జరుగుతుంది. త్రిలోకి త్రయాణాం లోకానాం సమాహార, 3 లోకముల సమూహం. ఇదే విధంగా పంచవటి పంచానాం వటానాం సమాహార, ఇది 5 మర్రి చెట్ల గుంపు. వటవృక్షం అంటే మర్రి చెట్ట, రావి చెట్టు కాదా? ఓకే, మర్రి చెట్టు అంటున్నారుగా, మర్రి చెట్ల గుంపు. కొన్నిసార్లు చివరి అచ్చు అకారమై ఉండటం. అంటే మేడం వటవృక్షం అంటే మర్రి చెట్టును, అశ్వత్థ వృక్షం అంటే రావేండి. ఓహో, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. అస్తు ఉత్తమం. వటవృక్షం అంటే మర్రి చెట్టు. అవును. కొన్నిసార్లు చివరి అచ్చు అకారమై ఉండటము జరుగుతుంది. అలా అయినప్పుడు సమస్త పదం నపుంసకలింగంలో ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నవి ఈ 4 పదాలు యుగ, పాత్ర, భువన, రాత్ర. ఇది గుర్తుపెట్టుకోండి. అవి ఉత్తర పదంలో ఉన్నప్పుడు మనకి నపుంసకలింగ శబ్దం వస్తుంది. త్రిభువనం త్రయాణాం భువనానాం సమాహార, 3 లోకముల గుంపు. పంచపాత్రం పంచానాం పాత్రాణాం సమాహార, 5 పాత్రల గుంపు. నవరాత్రం నవానాం రాత్రీణాం సమాహార, 9 రాత్రుల గుంపు. ఈ విధంగా మనకి ద్విగు సమాసం వస్తుంది. సరే, ఈ ద్విగు సమాసం అర్థమైందా? వీటిలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? అంటే ఈ గుంపు అనేది ఇప్పుడు అంటే అంటే ఒకే జాతికి చెందిన వస్తువులు ఉండాలి. ఒకే చిన్న జాతులు అయితే అది గుంపు అన్నాం కదా. అంతే కదా. అంటే ఇప్పుడు త్రిభువనం అంటే 3 భువనాల సమూహం, 3 భువనాలని చెప్తున్నాడు కాబట్టి. అంటే ఎట్లా అంటే మేడం, పశువుల మంద, మనుషుల గుంపు అట్లా అట్లా వచ్చినప్పుడు ఒకే గ్రూప్ కింద రిఫర్ చేయాలి వాటిని, ఒకటే గ్రూప్. అంటే మీకు ఇక్కడ మీరు 9 లేదు ఒక నంబర్ తో చెప్తున్నామండి. ఒక నంబర్ కి చెందిన అంటే ఇప్పుడు 3 భువనాలు లేదు, 5 పాత్రలు లేదు, 4 యుగాలు లేదు, 9 రాత్రులు. ఈ విధంగా ఒక సుబంతము, ఆ సుబంతానికి సంబంధించిన సమూహం అది. వాటికి ఇన్నున్నాయి అని చెప్తున్నాం. అలా చెప్తున్నాం కాబట్టి అవన్నీ అంటే ఇప్పుడు సమూహము అంటే అవన్నీ ఒక రకానికి ఏదో ఒక హోమోజినిటీ ఉంటుంది కదా అన్నిట్లోనూ. అవును. అలా చెప్తున్నప్పుడు ఆ సమూహాన్ని చెప్తున్నాం మనం. అందుకని ఒక సమూహముగా కాదు కాబట్టి. మీరు చెప్పారు చూసారా, అదే ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ అయితే హోమోజనస్ హెట్రోజనస్ గ్రూప్ అంటాం. దాంట్లోనే ఆ హెట్రోజనస్ అనగానే 2-3 రకాలు ఉన్నాయని పేర్లోనే తెలిసిపోతుంది. బట్ ఇక్కడ మాత్రం మనం ఏంటంటే హోమోజనస్ గ్రూప్ ఒకటే రిఫర్ చేస్తాం. అంతే కదా. ఒక రకానికి సంబంధించింది, ఒకే రకానికి. అంతే. ఇప్పుడు సైన్యం వచ్చింది అనుకోండి, సైన్యంలో మీకు కాల్బలము, అశ్వదళం, గజదళం అన్ని విడివిడిగా ఉంటాయి. అది కూడా ఒకే గ్రూప్ కింద రిఫర్ చేస్తాం. సైన్యం అని తీసుకుంటే అన్ని సైన్యాలే కాబట్టి ఒకటే అయిపోతుంది. ఒకటే.
అలాగే మహోదయ, చెప్పండి. ఇప్పుడు ఈ మనుషుల సమూహం కనుక అయితే అవన్నీ మన విశేషణ పూర్వపదం అవుతాయా? ఏంటండి? మనుషుల 5 మనుషులు అనుకోండి, 5 మనుషుల సమూహం అనొచ్చా ద్విగు సమాసం అని? అట్లా ఉండదా? అలా కాదు, మీరు సమూహం అంటే అవ్వచ్చు. అంటే కాదని ఇప్పుడు పంచ పాండవాహ అన్నప్పుడు దాని విశేషణ పూర్వపద అన్నారు కదా, అందరూ పాండవులే కానీ వాళ్ళు 5. పంచ పాండవాహ అయింది కదా, సమూహ అర్థంలో చెప్పట్లేదు మనం. అక్కడ పాండవాహ అని బహువచనం చెప్తున్నాం. త్రిసభ్య సమితి అనొచ్చు కదా మని? త్రిసభ్య సమితి, త్రిసభ్యం అవుతుందేమో, సమితి త్రిసభ్య అవుతుంది. త్రిసభ్య అన్నప్పుడు త్రిసభ్య సమితి అసలు అది సమితి పుంలింగం, సమితి అనేది స్త్రీలింగం అవుతుంది. మరి దానికి అది ఏమవుతుందో ఒకసారి చూడాలండి, ప్రాతిపదిక దానికి ఏమవుతుందో ఒకసారి. త్రిసభ్య సమితి మనం తెలుగులో అంటాం కానీ సంస్కృతంలో అది పాసిబులా కాదా ఒకసారి చూడాలి. సరే, అస్తు. ఇప్పుడు మనకి ఇదైతే ఏంటంటే ఇది గుర్తు పెట్టుకోవాల్సింది, ఎక్కువగా స్త్రీలింగంలో, కొంచెం తక్కువగా నపుంసకలింగంలో. ఈ పర్టికులర్ పదాలు ఉంటే మాత్రం నపుంసకలింగంలో ఒకే ఒకటి పుంలింగంలో వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అన్నీ కూడా సమూహార్థంగా చెప్తాం కాబట్టి అన్ని ఏకవచనంలో ఉంటాయి. విడివిడిగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అయిపోతుంది. అందుకని అప్పుడు విశేషణ పూర్వపదంలో మనకి బహువచనం కనిపిస్తుంది. ఇక్కడ సమూహార్థంగా చెప్తున్నాం కాబట్టి ఏకవచనంలోనే కనిపిస్తుంది. ఓకేనా? మహోదయ, త్రిలోచని చెప్పచ్చా? త్రిలోచని అంటే అక్కడ మీకు మళ్ళీ 3 కళ్ళు కలది అయిపోతుంది కదా, అక్కడ మీకు బహువ్రీహి అది. 3 కన్నులు కల అంటే మీరు అక్కడ అమ్మవారిని చెప్తున్నారు కదా, అక్కడ మీకు 3 కన్నులు కల ఆవిడ అని చెప్తున్నారు. అక్కడ మీకు అది బహువ్రీహి. అలా కాదు, ఇక్కడ ఓన్లీ 3 లోకాల సమూహము, 3 కన్నుల సమూహము అన్నారనుకోండి, అప్పుడు సరిపోతుంది ద్విగు సమాసానికి. త్రినేత్రం సరిపోతుంది, 3 నేత్రముల సమూహం. కానీ అది జనరల్ గా సమూహంగా వాడం కదండి, వాడరు. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రిఫరెన్సే కానీ అది ఒకళ్ళకున్న గుణం అది, అంతే కదా. అంతే. అలా ఒకళ్ళ త్రినేత్రుడు అని చెప్తున్నప్పుడు మనకు ఆయన గురించి రిఫర్ చేస్తాం. ఆయనకి 3 కన్నులు ఉన్నాయి అని చెప్పేటప్పుడు బహుశా వాడతామేమో, త్రినేత్రాణి అని వాడతారేమో. రాదు కదా మన సమాహారం, గుంపు రావట్లేదు. చెప్పడానికి మనకి ఇప్పుడు పంచ పాండవులలో 5 పాండవులు ఉన్నారు అంతే. 5 పాండవులు కలిపితే ఒకటే సమాహారం అవుతుంది. అలాంటి 5 సమాహారాలు అయితే అప్పుడు మనము అనొచ్చు. అంతే. అలాగా డిఫరెన్స్. నెంబర్ ఉన్నంత మాత్రాన ద్విగు కావాలని లేదు. సమాహారం అదే 5 నంబర్ ఉంటే ద్విగు కాదు, అదే చెప్తున్నా. అందుకనే స్పెషల్ గా చెప్పాను మీకు. పంచ పాండవాహ సప్తర్షయ నంబర్ ఉంది కదా అని మనం తెలుగులో చూస్తే ఇవి ద్విగు సమాసం కిందే రాస్తాం మనం, కానీ ఇక్కడ కాదు అని స్పెషల్ గా చెప్పడానికి కారణం అది. సమూహార్థంగా చెప్పట్లేదు కాబట్టి కాదు అని. సరే, అయితే మనం ద్వంద్వ సమాసానికి వెళ్ళిపోదాము. ద్వంద్వ సమాసం చూస్తే ఇక్కడ చార్థ అంటే మరియు అనే అర్థం వస్తుంది. అంటే మల్టిపుల్, మనం 2, 3 లేదు అంతకంటే ఎక్కువ మందిని సమాన ప్రాధాన్యతతో చెప్తున్నప్పుడు వీళ్ళు, అప్పుడు ఉదాహరణకి రామ లక్ష్మణవు అని చెప్పారనుకోండి, రామశ్చ లక్ష్మణశ్చ అని చెప్తున్నాం. అంటే రామహచ లక్ష్మణహచ. ఇప్పుడు అంటే చ అర్థంలో వీరు మరియు వారు అని చెప్పాం. అదే బహుపద ద్వంద్వ సమాసం తీసుకుంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః అని చెప్పాం అనుకోండి, రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ. ఇవి 4 కూడా అక్కడ ఏంటంటే 4కి సమాన ప్రాధాన్యతని చెప్తున్నాం. వీళ్ళు మరియు వాళ్ళు అని వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అలా అన్నప్పుడు చ మరియు అనే అర్థం కనిపిస్తే ద్వంద్వ సమాసము ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సర్వపద సమాన ప్రధాన అంటే ఉన్న పదాలన్నిటికీ కూడా
అప్పుడు రామ లక్ష్మణవు గచ్చతః అంటే రాముడు మరియు లక్ష్మణుడు వెళ్ళారు అని వెళ్తున్నారు అని చెప్తున్నాం. అంటే ఏంటి, రాముడు వెళ్తున్నాడు, లక్ష్మణుడు వెళ్తున్నాం. ఆ సెంటెన్స్ లో మనకి క్రియాపదానికి అన్వయంలో చూస్తే రాముడికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ ఈ వాక్యంలో లక్ష్మణుడికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఇద్దరూ వెళ్తున్నారు అని చెప్తున్నాం. ఎవరికి స్పెషల్ గా అంటే రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్ళాడు అని చెప్పామనుకోండి, అది వేరే విషయం. రామ లక్ష్మణులు వెళ్తున్నారు అంటే ఇద్దరికి ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చినట్టు. ఈ విధంగా ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ద్వే అథవా తదధికాని పదాని భవేయుః. మామూలుగా రామ లక్ష్మణవు శివ పార్వత్యవు ఈ విధంగా చెప్తే 2 పదాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నా అంటే 4 పదాలు ఉన్నాయి. సో ఈ విధంగా 2 కంటే ఎన్నెన్నో పదాలు కలిసి ఉండొచ్చు, 2 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. 3 లేక అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని బహుపద ద్వంద్వ సమాసః అంటారు. కానీ ద్వంద్వ సమాసః కిందనే మనం చదువుకున్నాం. తర్వాత పదానాం యోజనం. మామూలుగా ఇది ఏంటంటే 2 పదాలు పూర్వపదం ఉత్తర పదం ఉంటే యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే, అంటే స్ట్రిక్ట్ రూల్ కాదు ఇది, యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ఉన్న పూర్వపదం ఉత్తర పదం 2 పదాలు ఉంటే మామూలుగా చిన్న పదాన్ని ముందర రాస్తారు. ఇప్పుడు రామ లక్ష్మణవు అని ఉందనుకోండి, రామ పదం చిన్నది కాబట్టి ముందర రాస్తున్నాం, లక్ష్మణ పదం పెద్దది కాబట్టి తర్వాత రాస్తున్నాం. అలాగే శివ పార్వత్యవు అన్నప్పుడు శివ శబ్దంలో చిన్నది కాబట్టి అది ముందు రాస్తున్నాం. అంటే తప్పు కాదు, వేరేగా రాస్తే స్ట్రిక్ట్ రూల్ కాదు, బట్ యూజువల్ ప్రాక్టీస్ ఇది. ముందర చిన్న పదాన్ని రాసి తర్వాత పెద్ద పదం రాస్తాం. లేదు 2 ఒకటే లెంత్ లో ఉన్నాయనుకోండి పదాలు, అప్పుడు ఫస్ట్ ఒకవేళ లింగ భేదం ఉంటే స్త్రీలింగాన్ని ముందర మెన్షన్ చేస్తాం. ఎక్కువగా ఇది కూడా ప్రాక్టీస్ చెప్తున్నాను కదా, ఇది స్ట్రిక్ట్ రూల్ కాదు, ప్రాక్టీస్. యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే సీతారామవు అంటారు. ఇప్పుడు రామ సీత రెండిట్లో 2 అక్షరాలు ఉన్నాయి, అప్పుడు సీతా శబ్దాన్ని ముందర వాడుతున్నారు. సో ఈ విధంగా అవి ఒకదానికి ఏది ముందు ఏది తర్వాత అని చెప్పడానికి యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే చిన్న పదాన్ని ముందర చెప్తారు, లేదు 2 ఒకటే లెంత్ లో ఉంటే స్త్రీలింగ పదాన్ని ముందర చెప్తారు. అంటే అలా అని అది స్ట్రిక్ట్ ఇంకా వేరే పదాలు లేవు అని కాదు, కానీ యూజువల్ ప్రాక్టీస్ ఇది. అయితే మీకు ఆ తర్వాత చివరి పదంలో మీకు ఏ లింగం వచ్చిందో దాన్ని బట్టి అది మీకు ద్వివచన రూపం వస్తుంది. ఇప్పుడు సీతారామౌ వచ్చింది అంటే రామ శబ్దానికి ద్వివచనం రామౌ అవుతుంది కాబట్టి అక్కడ పదం సీతారామౌ అని ఎండ్ అవుతుంది. ఒకవేళ శివ పార్వత్యౌ అంటున్నాం మనం, శివ పార్వతీ శబ్దానికి పార్వత్యౌ అనేది అక్కడ ద్వివచన రూపం, అందుకని పార్వత్యౌ అయింది. సరే, మనం ఇంకా తర్వాత ఎగ్జాంపుల్స్ చూస్తాము, ఆ ఉదాహరణలో మనం ఇంకొన్ని పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ద్వంద్వ సమాసం 2 రకాలు, ఒకటి ఇతరేతర ద్వంద్వ సమాసము, ఇంకొకటి సమాహార ద్వంద్వ సమాసం. ఈ సమాహార శబ్దము ద్విగులోనే కాదు ద్వంద్వలో కూడా వస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది చదువుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇతరేతర ద్వంద్వం అనేది ఇప్పుడు మామూలుగా మన రామ లక్ష్మణ ఈ 2 కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఉన్నది. రామశ్చ లక్ష్మణశ్చ, శివశ్చ పార్వతీచ అన్నప్పుడు శివ పార్వత్యౌ. ఇవి ఇతరేతర ద్వంద్వ సమాసం. 2 విడివిడిగా అంటే ఇండివిజువల్ యూనిట్స్ ని చెప్తున్నాం, ఇండివిజువల్ మనుషుల్ని లేదా ఇండివిజువల్ యూనిట్స్ ని చెప్తున్నాం. ఇలా ఉన్నప్పుడు ఇతరేతర ద్వంద్వ సమాసం. ఇందులో చ ఉపయజ్య విగ్రహ వాక్యం, విగ్రహ వాక్యంలో చ అనే అక్షరాన్ని అవ్యయాన్ని వాడి మనం విగ్రహ వాక్యం చెప్తున్నాం. అనేక పదాని అపి భవేయు, ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం చూసిన ఇందాక నుంచి చెప్తున్న ఎగ్జాంపుల్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నా అని ఉండొచ్చు. ఈ విధంగా ఎన్నైనా ఉండొచ్చు. ఉదాహరణ ఫస్ట్ చూడండి, రామ లక్ష్మణవు అన్నప్పుడు రామశ్చ లక్ష్మణశ్చ. ఇక్కడ మీకు రామః చ లక్ష్మణః చ, మనకి ఆ విగ్రహ అది విసర్గ కాస్త సకారం అయిందని అయిందని మనకు తెలుసు. రామశ్చ లక్ష్మణశ్చ అని రాస్తున్నాం దానికి విగ్రహ వాక్యం. హరి హర గురవః, రామ లక్ష్మణవు అన్నప్పుడు ఇద్దరు గురించి చెప్తున్నాం కాబట్టి లక్ష్మణ శబ్దానికి ఉత్తర పదానికి ద్వివచనం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ హరి హర గురవః అన్నప్పుడు హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే శివుడు, గురవః గురు అంటే గురువు. ఈ ముగ్గురు గురించి చెప్తున్నప్పుడు బహువచనం వచ్చింది కాబట్టి గురు శబ్దానికి, గురు శబ్దం అన్నిట్లోకి ఉత్తర పదంగా ఉంది కాబట్టి గురు శబ్దానికి బహువచన రూపం గురవః వచ్చింది. హరిశ్చ
హరశ్చ గురుశ్చ. ఈ విధంగా దాని విగ్రహ వాక్యం రాస్తాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః అనేసరికి రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ ఇక్కడ 4 పదాలు ఉన్నాయి, అందుకని బహువచనం రావాలి. బహువచనం రావాలన్నప్పుడు అన్నిట్లోకి చివరి పదం శత్రుఘ్నః. శత్రుఘ్న శబ్దానికి మనకి బహువచన రూపం వచ్చింది శత్రుఘ్నాః అని. సో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః, మిగతావన్నీ ప్రాతిపదికలు వస్తాయి. తర్వాత రమా గౌర్యౌ, రమాచ గౌరీచ. గౌరీ శబ్దానికి మనకి గౌర్యౌ అన్న రూపం వస్తుంది, ద్వివచనం. ఇక్కడ రెండే చెప్తున్నాం కదా, రమా శబ్దాన్ని చెప్తున్నాము, గౌరీ శబ్దాన్ని చెప్తున్నాము. రెండిటి గురించి చెప్తున్నప్పుడు ద్వివచనం రావాలి. గౌరీ శబ్దానికి ఉన్నటువంటి రూపము ద్వివచన రూపం గౌర్యౌ కాబట్టి రమాచ గౌరీచ అన్నదానికి రమా గౌర్యౌ అయింది. ఒకవేళ గౌరీ శబ్దం ముందుంటే రమా రమే రమాహ కదా, సో అందుకని గౌరీ రమే అవుతుంది. అప్పుడు అక్కడ రమా శబ్దానికి ద్వివచనం రమే కాబట్టి ఒకవేళ గౌరీ శబ్దం ముందు ఉండింటే గౌరీ రమే అని చెప్పాల్సి వచ్చేది. రమాచ గౌరీచ అని ఉన్నప్పుడు రమా గౌర్యౌ రాయాలి. అలాగే గౌరీచ రమాచ ఉన్నప్పుడు గౌరీ రమే అని రాయాలి. మన ఉత్తర పదంలో ఏ పదం అంటే మన విగ్రహవాక్యంలో ఏ ఆర్డర్లో రాస్తున్నామో అక్కడ సమస్త పదంలో కూడా అదే ఆర్డర్లో రాయాలి. ఒకటి ఉత్తర పదం దానిలో అన్నిట్లోకి చివరి పదం ఏదో దానికి మనకి లింగ వచన నిర్ధారణ చివరి దానికి జరుగుతుంది. చివరి పదం అన్నిట్లోకి చివరి పదం. ఇప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్న అన్నప్పుడు శత్రుఘ్న అన్నిట్లోకి చివరి పదం కాబట్టి దానికి ఈ వచన నిర్ధారణ జరుగుతుంది. హరిహర గురవహ అన్నప్పుడు గురు శబ్దము చివరిలో ఉన్నది, దానికి వచన నిర్ధారణ చేసి మనం బహువచనం కాబట్టి గురవహ అని పెట్టాం. రమా గౌర్యౌ అన్నప్పుడు గౌరీ శబ్దం చివరిలో ఉంది కాబట్టి దానికి వచన నిర్ధారణ చేసి ద్వివచనం పెట్టి గౌర్యౌ చేసాం. చివరిది చూడండి, లేఖనీచ పత్రికాచ కుంచికాచ. ఇక్కడ కూడా మనకి బహువచనం జరిగింది. లేఖనీ పత్రిక కుంచికాహ్ అని స్త్రీలింగ బహువచన రూపాలు. ఇవన్నీ కూడా 3 స్త్రీలింగ పదాలు. కొన్నిట్లో ఒక స్త్రీలింగము ఒక పుంలింగము ఉన్న పదాలు కూడా ఉండొచ్చు, లేదు అన్ని పుంలింగ పదాలు ఉండొచ్చు, అన్ని స్త్రీలింగ పదాలు ఉండొచ్చు, ఒకటి స్త్రీలింగము ఒకటి నపుంసకలింగం అలా ఉండొచ్చు. ఏదేమన్నా చివరి పదం ఏదో ఆ చివరి పదానికి అది ఏ లింగమో దాని యొక్క ఆ లింగం మారదు. ఆ లింగానికి సంబంధించినటువంటి బహువచన రూపమా ద్వివచన రూపమా ఎలా వస్తుందో చూసి ఆ విధంగా మారుతుంది మనకు సమస్త పదంలో. క్లియరా ఇది? వాటి లింగానుసారం సమస్త పదస్య లింగవచన నిర్ధారణం ఇక్కడ చెప్తున్నాను చూడండి. శివశ్చ విష్ణుశ్చ ఉందనుకోండి, శివహచ విష్ణుచ అన్నప్పుడు విష్ణు పదానికి ఇప్పుడు 2 ఉన్నారు కాబట్టి ద్వివచనం రావాలి. విష్ణు శబ్దానికి ద్వివచనం విష్ణు దీర్ఘం రావాలి. సో శివ విష్ణు అని దీర్ఘం వచ్చింది. ఇప్పుడు చూడండి, వృక్షలతే. వృక్షలతే అన్నప్పుడు వృక్ష శబ్దము పుంలింగ శబ్దము, లతా శబ్దము స్త్రీలింగ శబ్దం. వృక్షశ్చ లతాచ అని ఉన్నప్పుడు వృక్షశ్చ లతాచ రెండో పదం లతా ఉంది, దానికి ఉన్న ద్వివచనం ఏమిటి లతే, అందుకని వృక్షలతే అయింది. ఒకవేళ లతాచ వృక్షశ్చ అని ఉండుంటే చివరిలో ఉన్న పదం వృక్ష శబ్దం కదా, అది పుంలింగం, దానికి ద్వివచన రూపం ఏంటి వృక్షవు అవుతుంది, అందుకని లతా వృక్షవు. ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించండి, రెండు కూడా వృక్షము లత అనే చెప్తున్నాం, కానీ వృక్షశ్చ లతాచ అని చెప్పినప్పుడు సెకండ్ పదము లత, అది స్త్రీలింగ పదం కాబట్టి దానికి సంబంధించిన ద్వివచనం లతే, వృక్షలతే అయింది. అది కాకుండా లతాచ వృక్షశ్చ అని చెప్తే రెండో పదం వృక్ష పుంలింగ శబ్దం, దానికి సంబంధించిన ద్వివచనం రూపం ఏంటి వృక్షవు, అందుకని లతా వృక్షవు అవుతుంది. మూడోది చూడండి, వృక్ష లతా పర్ణాని అన్నాడు, అంటే పర్ణం శబ్దం నపుంసకలింగం, వృక్షశ్చ లతాచ పర్ణం చ దాని విగ్రహ వాక్యం. ఇప్పుడు 3 చెప్తున్నాం కాబట్టి బహువచనం రావాలి మనకి ఫైనల్ గా సమస్త పదంలో. దేనికి రావాలి? పర్ణ శబ్దం చివరిలో ఉంది, సో దానికి సంబంధించిన బహువచనం రాస్తాం. వృక్ష లతా పర్ణాని, అది నపుంసకలింగం కాబట్టి పర్ణాని అయింది. వృక్ష పుంలింగమే, లతా స్త్రీలింగమే, కానీ ఆఖరిలో ఉన్న శబ్దం ఏదో దానికి సంబంధించిన లింగ వచన నిర్ధారణ జరుగుతుంది అక్కడ. అదే ఒకవేళ లతాచ పర్ణంచ వృక్షశ్చ ఉంటే వృక్ష పదము చివరిలో ఉంది కాబట్టి అది పుంలింగం కాబట్టి లతా పర్ణ వృక్షాహ, లతా అనేది దాని ప్రాతిపదిక,
పర్ణ దాని ప్రాతిపదిక, వృక్షాహ అని దానికి మాత్రం బహువచనం వచ్చింది. చివరిలో ఉన్న పదానికి 3 ఉన్నాయి కాబట్టి బహువచనం. వృక్షశ్చ పర్ణంచ లతాచ ఉందనుకోండి, ఒకవేళ వృక్ష దాని ప్రాతిపదిక, పర్ణంకి పర్ణ ప్రాతిపదిక, లతాహ లతా శబ్దానికి బహువచనం లతాహ కాబట్టి వృక్ష పర్ణ లతాహ అని అవుతుంది. సో ఇక్కడ వరకు ఇతరేతర ద్వంద్వ సమాస. దీనికి సంబంధించినది వాక్యాలు ఒకసారి ఇందులో టెక్స్ట్ బుక్ లో చదివేసి తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈ సమాసంలో అన్ని పదాల అర్థాలకు ప్రాధాన్యం ఉండి 2 లేక ఎక్కువ పదాలతో సమాసం అయితే అది ద్వంద్వ సమాసము అనిపించుకుంటుంది. ద్వంద్వ సమాసం 2 రకాలుగా ఉంది, ఇతరేతర ద్వంద్వ మరియు సమాహార ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వ కేవలం చకారాన్ని ఉపయోగించి విగ్రహవాక్యం చెప్తే దాన్ని ఇతరేతర ద్వంద్వ అంటారు. 2 పదాలతో రామ లక్ష్మణౌ, రామశ్చ లక్ష్మణశ్చ. 3 పదాలతో హరి హర గురవ, హరిశ్చ హరశ్చ గురుశ్చ. 4 పదాలతో రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ. ఇదే విధంగా ఎన్ని పదాలనైనా చేర్చి ఈ సమాసాన్ని చేయవచ్చును. ఇది ఇతరేతర ద్వంద్వ సమాసము. నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వ సమాసంలో ఏంటంటే మళ్ళీ సమాహారము అనేసరికి ఒక సమూహాన్ని చెప్తున్నాం. సర్వేషాం పదానాం సమూహ. ఉండి శీతల్ కుమారి గారి ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ గా చెప్పేసిన తర్వాత నేను మీకు ఛాన్స్. స్క్రీన్ రావట్లేదు మహోదయ్, ఇందాక కూడా రాలేదు, అందుకే స్క్రీన్ రావట్లేదు ఎవరికి రాలేదు, ఇందాకది కూడా రాలేదు నాకు. సరే మీరు ఫ్లో లో అమ్మ వస్తుంది, ఒక్కసారి మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోండి. సరే సరే చూస్తాను మహోదయ్, ఇందాక రాలేదు. క్లోజ్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి చూడండి ఒకసారి. సరే సరే సరే. సమాహార ద్వంద్వ సమాసంలో సర్వేషాం పదానాం సమూహ, అన్ని పదాలకు సమూహాలని చెప్తున్నాం మనం ఇక్కడ. నిత్యం నపుంసకలింగ ఏకవచనాంతం. ఇందాకటి దానిలో ఏంటంటే మనకి చివరి పదాన్ని బట్టి లింగము వచన నిర్ధారణ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సమాహారం అనేసరికి మళ్ళీ ఏకవచనమే. సమాహారం అన్నప్పుడు వెంటనే ఏకవచనమే వస్తుంది. గుంపు అని చెప్తున్నాం కదా, అందుకని ఖచ్చితంగా ఏకవచనమే. సో సమాహార ద్వంద్వ సమాసం ఎప్పుడూ ఏకవచనంలోనే ఉంటుంది, నపుంసకలింగంలోనే ఉంటుంది, నిత్యం నపుంసకలింగంలోనే ఉంటుంది. అందుకని మనకు అన్నిట్లోనూ చివరిలో మకారం కనిపిస్తుంది. దాసీ దాసం, పాణిపాదం, పుత్ర పౌత్రం, ఈ విధంగా మనకు అన్నిట్లోనూ మకారం కనిపిస్తుంది. ఇప్పుడు దాసీ దాసం అంటే ఏంటి? దాసీచ దాసశ్చ అనయోహ సమాహార అంటే ఏంటి? దాసీ అంటే స్త్రీలింగ ఆడదాసి, దాసహ అంటే మేల్ సర్వెంట్, దాసహ అనయోహు వీరిద్దరి యొక్క సమూహము అని చెప్తున్నాం. అనయోహు అనేది అధశబ్దానికి ఉన్నటువంటి ద్వివచన రూపం. అనయోహు వీరిద్దరి యొక్క సమూహము అని చెప్తున్నాం. దీనినే మనం కావాలంటే దాస్యః, దాసీకి బహువచనం దాస్యః చ అంటే గౌరీ గౌర్యః అయినట్టు. దాసీ దాస్యః, దాస్యః చ, దాసాశ్చ అంటే దాసహకి బహువచనం దాసాహ చ. ఏతేషాం సమాహారః అంటే బోల్డ్ మంది ఆడదాసీలు, బోల్డ్ మంది మొగదాసులు, వారి యొక్క అందరి యొక్క సమాహారము, వారందరి యొక్క గుంపు అని చెప్తున్నాం అనుకోండి, దానికి కూడా దాసీ దాసమే అవుతుంది. అర్థమైందా? దాసీచ దాసశ్చ అనయోహ సమాహారః, ఒక దాసి ఒక మేల్ సర్వెంట్, వీళ్ళిద్దరి కలిపిన సమూహము అన్నప్పుడు ఇద్దరు అని చెప్తున్నాం కాబట్టి అనయోహ అని ద్వివచనాన్ని వాడాం. కాదు, ఎక్కువ మంది లేడీ సర్వెంట్స్ కూడా, ఎక్కువ మంది మేల్ సర్వెంట్స్ కూడా ఉన్నారు. దాస్యః చ దాసాశ్చ ఏతేషాం సమాహార, ఏతేషాం బహువచన రూపం కదా, ఏతేషాం సమాహార అన్నప్పుడు వీరందరి యొక్క సమూహము అని చెప్పినప్పుడు కూడా దానికి దానికి సమస్త పదము దాసీ దాసం అనే వస్తుంది. ఇదొకటి. తర్వాత పాణిపాదం అంటే ఏంటి? పాణి శబ్దానికి పాణి 2 చేతులు ద్వివచనం. పాణి చ పాద శబ్దానికి పాదవు, పాదః కదా పుంలింగ శబ్దం, అది పాదవు 2. 4 ఉన్నాయి కాబట్టి 2 చేతులు 2 కాళ్ళు అని చెప్తున్నాం, వాటి యొక్క సమూహము అని చెప్తున్నాం. అంటే ఏంటి? 2 చేతులు 2 కాళ్ళు అనేసరికి 4 వస్తువులు అయిపోయాయి. 4 కాబట్టి బహువచనం అయిపోయింది. చ ఏతేషాం సమాహారః, పాణి చ పాదౌ చ ఏతేషాం సమాహారః. పుత్ర పౌత్రం అంటే పుత్రాశ్చ పౌత్రాశ్చ ఏతేషాం సమాహారః. మనం సామాన్యంగా దీవిస్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఇలా దీవిస్తారు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటే ఒక పుత్రుడు ఒక పౌత్రుడుతో ఉండండి అని కాదు కదా, బోల్డ్ మంది పుత్రులు బోల్డ్ మంది పౌత్రులు అందరితో పాటు సుఖంగా ఉండండి అని కదా అర్థం.
అందుకని పుత్రాశ్చ పౌత్రాశ్చ ఏతేషాం సమాహార, మల్టిపుల్ పుత్రులు మల్టిపుల్ పౌత్రులు, ఈ విధంగా అన్నమాట. అది బహువచనమే, ఇది బహువచనమే. అందుకని ఏతేషాం సమాహార, వీరందరి యొక్క సమూహము అని చెప్పి అక్కడ చెప్తున్నాం అన్నమాట. ఈ విధంగా అందరి సమూహము అని చెప్పినప్పుడు సమాహార ద్వంద్వ. ఇందాక మనం చూసిన ఇతరేతర ద్వంద్వలో ఇండివిజువల్ రాముడు లక్ష్మణుడు, లేదు హరిహర గురవ, ఒక హరి ఒక హరుడు ఇంకా గురువు, లేదు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, ఒక రాముడు ఒక లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు, ఈ విధంగా ఇండివిజువల్ గా చెప్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ వాటన్నిటి యొక్క సమూహముగా చెప్తున్నాం. ఒక దాసి ఒక దాసుడుగా చెప్పినా కూడా వారిద్దరి సమూహము అని చెప్తున్నాం. చెప్పేసరికి అనయోహ్ అని వాటికి ద్వివచనాన్ని రాసి అనయోహ సమాహార అని రాస్తున్నాం. సమాహార అర్థంలో చెప్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా ఏకవచనంలోనే ఉంటుంది. నిత్యం నపుంసకలింగం. సో దాసి దాసం, పాణి పాదం, పుత్ర పౌత్రం, ఈ విధంగా అన్ని కూడా నపుంసకలింగంలో ఏకవచనంలోనే ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి దీనికి సంబంధించిన వాక్యాలు చదువుదాము. సమాహార ద్వంద్వ, సమాసం తనలోని పదార్థాల సమాహారాన్ని అంటే గుంపుని చెప్పేటప్పుడు సమాహార ద్వంద్వం అని అనిపించుకుంటుంది. ఇక్కడ సమస్త పదం నపుంసకలింగ ఏకవచనంలో ఉంటుంది. పుత్ర పౌత్రం, పుత్రశ్చ పౌత్రశ్చ అనయోహ సమాహార, లేదు ఇందాక మనం ఇక్కడ రాసుకున్నట్టు పుత్రాశ్చ పౌత్రాశ్చ ఏతేషాం సమాహార. ఈ అనయోహ అనేది ఇదం శబ్దం యొక్క షష్ఠీ ద్వివచనం. ఇందాక అదస్ చెప్పినట్టున్నాను. ఇదం శబ్దం యొక్క షష్ఠీ ద్వివచన రూపం అది. దాసీ దాసం, దాసీచ దాసహ చ అనయోహ సమాహార, లేదు ఇందాక నేను చెప్పినట్టు దాస్యః, దాసీ శబ్దానికి దాస్యః బహువచనము, దాసః శబ్దానికి దాసాహ బహువచనం. దాస్యః చ దాసాహ చ ఏతేషాం సమాహార అన్నప్పుడు కూడా మీకు దాసీ దాసం అని మనకి దానికి సమస్త పదం వస్తుంది. విశేషం సమాహార ద్వంద్వంలోను ద్విగులోను సమాహార అనే శబ్దం కనిపిస్తున్నప్పటికీ చ మరియు అనేది సమాహార ద్వంద్వంలో మాత్రమే కనిపించడం గమనించదగిన విషయం. ఇందాక మనం చూసిన చోట పంచానాం వటానాం సమాహార అన్నాం. అక్కడ చ అనేది అర్థం లేదు మనకు. అక్కడ చ అనేది విగ్రహ వాక్యంలో రావట్లేదు. అలాగే అక్కడ నంబర్ కనిపిస్తోంది, ఇక్కడ మనకి నంబర్ కనిపించదు. గమనించదగిన విషయం. ద్విగు సమాసంలో అది లేదు. ద్విగు సమాసంలో మొదటి పదం సంఖ్యతో కూడి ఉంటుంది. సమాహార ద్వంద్వంలో సమూహాన్ని చెప్పినప్పటికీ సమాసంలో అన్ని పదాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ మనకు దాసీచ దాసశ్చ అనయోహ సమాహార అన్నప్పుడు గుంపునే చెప్తున్నారు, కానీ ఇక్కడ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ చెప్తున్నారు. వీరందరి సమూహము అని చెప్పినప్పుడు ఎవరికి ఒక్కరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అందరికి సమాన ప్రాధాన్యతనే చెప్తున్నాం. సో ఈ విధంగా సమాహార అర్థంలో ఉంటున్నప్పుడు అది ద్వంద్వ సమాసం అవుతుంది, సమాహార ద్వంద్వ సమాసం. ఇది చార్థంలో జరిగే సమాసం, మరియు అనే అర్థంలో జరిగే సమాసం. అదే ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యతో కూడి ఉండి సమస్త పదం సమూహవాచకమై ఉంటుంది. ఖచ్చితంగా మీకు అక్కడ ద్విగు సమాసంలో పూర్వపదంలో సంఖ్యనే ఉంటుంది, ఇక్కడ మరియు చ అనే అర్థంలో ఉంటుంది. సో అందుకని అది మీకు సమాహారమే అయినప్పటికీ రెండిట్లోకి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ ఇవి. అధిక అభ్యాసాల కోసం ఈ కింది వాక్యాలను గమనించండి. నారద మహర్షి త్రిభువనే సంచరితుం శక్తః. త్రిభువనే అన్నప్పుడు త్రిభువనం మనం ద్విగు సమాసానికి సంబంధించిన వాక్యము. త్రిభువనం తస్మిన్. త్రిభువనం అనేది మనకి ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి సమస్త పదము, దానికి తస్మిన్ చేరిస్తే త్రిభువనే అవుతుంది. సో నారద మహర్షి 3 లోకాలలో సంచారం చేయడానికి సమర్థుడు. వాటికి విగ్రహవాక్యాలు మీకు పక్కన పేజీలో ఇచ్చాడు చూడండి. త్రయాణం భువనానాం సమాహార త్రిభువనం తస్మిన్. త్రిభువనే అని చెప్పేసి సప్తమి విభక్తిలో ఇచ్చాడు కదా, అందుకని తస్మిన్ అని మనం పక్కన వాటికి సంబంధించిన విభక్తిని సర్వనామంగా రాసేసుకుంటున్నాం. తర్వాత వినాయక త్రిలోకీం పరిక్రాంతవాన్. వినాయకుడు 3 లోకాల సమూహాన్ని ప్రదక్షిణ చేశాడు. త్రిలోకీం అన్నప్పుడు త్రిలోకీ శబ్దము ప్రథమ విభక్తి, తాం స్త్రీలింగ శబ్దం కాబట్టి దానికి సంబంధించిన ద్వితీయ విభక్తి ప్రత్యయము సర్వనామ శబ్దం తాం కాబట్టి త్రిలోకి తాం అని రాసుకున్నాం. త్రిలోకికి ఏమిటి? త్రయాణం లోకానాం సమాహార. ఇది ద్విగు సమాసం. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరాః త్రిమూర్తయః సంతి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అన్నప్పుడు బ్రహ్మాచ విష్ణుశ్చ మహేశ్వరశ్చ. ఇక్కడ చూడండి, బ్రహ్మ శబ్దానికి బ్రహ్మణ్ నకారాంత శబ్దం, అది బ్రహ్మణ్ నకారాంత శబ్దము. దానికి ప్రథమా విభక్తిలో
బ్రహ్మ అవుతుంది. ఏ విధంగా అయితే రాజా అనే శబ్దము రాజ అయిపోతుందో సమాసంలో మొదటి పదంలోకి వచ్చేసరికి, ఆ విధంగా బ్రహ్మ అని ప్రథమా విభక్తి పదం మనం విగ్రహ వాక్యంలో రాసిన సమస్త పదంకి వచ్చేసరికి ప్రాతిపదిక బ్రహ్మణ్ ఉండాలి, నకారం లోపిస్తుంది. సో బ్రహ్మ మాత్రమే మిగులుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాహ అని మనకి పదం వస్తుంది, సమస్త పదం. బ్రహ్మాచ విష్ణుశ్చ మహేశ్వరశ్చ బ్రహ్మ విష్ణు మహేశ్వరాహ ఇతరేతర ద్వంద్వ. ఇది ప్రథమా విభక్తి పదమే కాబట్టి ఇక్కడ మనం సర్వనామం రాసుకోలేదు. రాజకుమారి దాసీ దాసేన సహ పతి గృహం గత. ఇందాకటి వాక్యం వరకు మొదటి 3 వాక్యాలు ద్విగు సమాసానికి సంబంధించింది. ఇక్కడ దాసీ దాసేన అన్నక్కడ మనకి సమాహార ద్వంద్వ సమాసం అయింది. రాజకుమారి దాసీ దాసులతో కలిసి మగని ఇంటికి వెళ్ళినది. దాసీ దాసం తేన, దాసీ దాసం అనేది అక్కడ సమస్త పదం. దాసీ దాసం అన్నప్పుడు దాస్యః చ దాసాః చ ఏతేషాం సమాహారః అని వాటికి సమూహాన్ని చెప్పారు. తర్వాత లక్ష్మీ సరస్వత్యౌ ధనస్య విద్యాయాశ్చ అధిదేవతే. లక్ష్మీ సరస్వత్యౌ అని ద్వివచనం చెప్పారు. ధనస్య అంటే లక్ష్మీదేవి ధనానికి, సరస్వతీదేవి విద్యకి, వారిద్దరు అధిదేవతలు, అధిదేవతే, అధిదేవతలు అని చెప్పినప్పుడు దేవతా శబ్దానికి దేవతే అనేది ద్వివచన రూపం. సో ఈ విధంగా లక్ష్మీ సరస్వత్యౌ అన్నదానికి విగ్రహ వాక్యం ఏమిటి? లక్ష్మీహి చ. ఇది గమనించండి, లక్ష్మీ ఈకారాంత శబ్దమైనప్పటికీ మనకు తెలుసు ప్రథమా విభక్తిలో విసర్గ వస్తుంది. శ్రీ అనే శబ్దానికి, లక్ష్మీ శబ్దానికి ఖచ్చితంగా విసర్గ పెట్టాలి. ప్రథమా విభక్తిలో విసర్గ మన విగ్రహ వాక్యంలో ఖచ్చితంగా మనకు ఆ విసర్గను చూపించాలి. లక్ష్మీహి చ సరస్వతీ చ మనకి సమస్త పదం లక్ష్మీ సరస్వత్యౌ అవుతుంది. ఇది ఇతరేతర ద్వంద్వ సమాసం. ఇక్కడ మన సమూహార్థం ఏం లేదు, కేవలం ఇండివిజువల్ గా ఇద్దరిని విడివిడిగా చెప్పాం కాబట్టి ఇతరేతర ద్వంద్వ అవుతుంది. తర్వాత వైయాకరణాః అష్టాధ్యాయీం పరిశీలయంతి. వ్యాకరణ పండితులు అష్టాధ్యాయిని, ఇది ఇక్కడ కర్మపదం, ఇది పరిశీలిస్తారు. అష్టాధ్యాయి అంటే పాణిని మహర్షి రచించిన వ్యాకరణ గ్రంథము అన్నారు. అష్టాధ్యాయి ప్రథమా విభక్తిలో తామ్ అనేది అక్కడ సర్వనామం వస్తుంది. సో అష్టానాం అధ్యాయానాం సమాహార, అధ్యాయ కాబట్టి అధ్యాయానాం సమాహార. అష్టాధ్యాయి తాం అనేది అష్టాధ్యాయీం అన్నదానికి మనం చూపిస్తున్నాం. ఇది ద్విగు సమాసం. తర్వాత భక్త సప్తశత్యాః పారాయణం కరోతి. భక్తుడు సప్తశతిని పారాయణం చేస్తున్నాడు. సప్తశతి యొక్క అని చూపిస్తున్నాడు ఇక్కడ, షష్ఠిని చెప్తున్నారు ఇక్కడ. సో సప్తానాం శతస్య సమాహారః సప్తశతి. దీనికి పక్కన సర్వనామం ఇవ్వలేదు, తస్యాహ్ అని రాసుకోండి. సప్తానాం శతస్య సమాహారః సప్తశతి కామ పెట్టి తస్యాహ్ అని రాసుకోండి. సప్తశత్యాః పారాయణ అన్నారు కదా, పారాయణం అన్నారు కదా, అందుకని తస్యాహ్ అది ద్విగు సమాసం. తర్వాత వత్స పాణిపాదం ప్రక్షాళ్య ఆకచ్చ. అబ్బాయి చేతులు కాళ్లను కడుక్కొని రా అంటే 2 కాళ్ళు 2 చేతులు కడుక్కోవాలి. అందుకని పాణీచ పాదౌచ ఏతేషాం సమాహారః పాణిపాదం. ఇక్కడ పాణిపాదం అనేసరికి పాణిపాదం ప్రక్షాళ్య అంటే అక్కడ పాణిపాదం అనేది కర్మపదం, చేతులు కాళ్లను అన్నారు కాబట్టి అందుకని తత్ అనే ద్వితీయ విభక్తి. పాణిపాదం నపుంసకలింగ రూపం కదా, అందుకని తత్ అనే ద్వితీయ విభక్తి సర్వనామాన్ని మనం రాసుకుంటాం. సో పాణిపాదం తత్, ఇది సమాహారం కాబట్టి సమాహార ద్వంద్వ అయింది. తర్వాత మానవః క్రోధోద్వేగ భయైః విముక్తః భవేత్. మానవుడు కోపము, ఉద్వేగము, భయముల నుండి విముక్తుడై ఉండాలి. క్రోధః చ ఉద్వేగః చ భయం చ 3 చెప్తున్నారు. భయం అనేది నపుంసకలింగం కాబట్టి క్రోధోద్వేగ భయాని అని సమస్త పదం వస్తుంది. తైహి వాటికి తృతీయ విభక్తి రూపం చెప్పారు కాబట్టి వాటి నుండి విముక్తి కదా, క్రోధోద్వేగ భయైః విముక్తః అన్నారు. సో క్రోధోద్వేగ భయాని తైహి అని ఇక్కడ ఇతరేతర ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక్కడ భీమార్జునౌ ఉభౌ అపి శూరౌ ఏవ. భీమార్జునులు ఇద్దరూ శూరులే. ఇక్కడ భీమశ్చ అర్జునశ్చ భీమార్జునౌ ఇతరేతర ద్వంద్వ సమాసః. సో ఇక్కడికి ద్వంద్వ సమాసము ద్విగు సమాసం పూర్తయింది. ఇందులో ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. మహోదయ, చెప్పండి. ఇప్పుడు సమస్త పదం ఎట్లా ఉందో అదే ఆర్డర్ లో విగ్రహ వాక్యం రాయాలి, అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు మరి మీరు చెప్పినట్లు కనుకైతే ఇప్పుడు ఒక చోట ఇక్కడ
శివ పార్వత్యో అని ఉందనుకోండి, అవును, స్త్రీలింగం ముందు రావాలి అని అట్లా ఏం లేదు కదా. శివశ్చ నేను మీకు అదే చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ లెటర్స్ 2 words లో చూస్తారు. అది యూజువల్ ప్రాక్టీసే, ఇది రూల్ కాదు, స్ట్రిక్ట్ రూల్ కాదు. నేను అదే మీకు ఇందాక చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను, స్ట్రిక్ట్ రూల్ కాదు. కానీ యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే చిన్న పదం ముందు రాస్తారు. ఒకవేళ 2 సమానంగా ఉంటే స్త్రీలింగ పదాన్ని ముందు రాస్తారు. కానీ అయినప్పటికీ అది రూల్ కాదు, యూజువల్ ప్రాక్టీస్ అదంతే. ఓకే, అట్లనే ఇప్పుడు సీతారామ అని ఉన్నప్పుడు కూడా అంతే కదా, అదే ఆర్డర్లో రాయాలి విగ్రహ వాక్యం మనం, అంతే కదా. సమస్త పదం ఎలా ఉందో సీతారామౌ అని ఉందనుకోండి, అప్పుడు విగ్రహ వాక్యం మనకు అలాగే రాయాలి, సీతాచ రామశ్చ అని. లేదు విగ్రహ వాక్యం ముందిస్తే విగ్రహ వాక్యం ఉన్న ఆర్డర్ లో సమస్త పదం రాయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక ఒకటి బహుపద ద్వంద్వ సమాసము అన్నారు, అదేం రాయక్కర్లేదు కదండి. బహుపద ద్వంద్వ సమాసం దాన్ని అలా అంటారు, 3 లేక అంతకంటే ఎక్కువ పదాలు ఉంటే ద్వంద్వ సమాసాన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు. బట్ ఇంకొక కొత్త పేరు ఇంట్రొడ్యూస్ చేయడం ఎందుకని వాళ్ళు ఇక్కడ స్పెషల్ గా చెప్పలేదు. అంటే ద్వంద్వలోనే అదొక రకం అంతే. అంటే మన ఎగ్జామ్ లో ఇట్లా ఇచ్చారనుకోండి, ఎన్ని పదాలున్నా ఇతరేతర ద్వంద్వ సమాసః అని రాయాలి. తర్వాత ఈ విగ్రహ వాక్యాలు రాయడం ఒకటి అసలు అర్థం కావట్లేదండి. ఫస్ట్ అంటే ఆర్డర్ ఎట్లా పెట్టుకోమంటారు? ఉన్న ఆర్డరేనండి, అక్కడ ఉన్న ఆర్డరే. మీకు అక్కడ సమస్త పదంలో ఏ ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ లోనే రాయాలి. సపోజ్ అదే విభక్తి గనక ఉంటే ముందు విభక్తిని విడదీసుకోవాలనా మనము, అంతేగా? అవును, ఆ పదాలు మనకు వాక్యంలో ఇచ్చినప్పుడు విభక్తితో పాటు ఉంటుంది కదా వాక్యము. అలా ఉన్నప్పుడు ముందర ఆ విభక్తి ఏమిటో, అదే ఆ సమస్త పదం ఏమిటో ముందు ఐడెంటిఫై చేయండి. సమస్త పదం ఏ లింగమో దాన్ని బట్టి ఆ సర్వనామాన్ని విభక్తి చేర్చి పక్కకి తీసేసేయండి. అంటే ఉదాహరణకి అష్టాధ్యాయీం అన్నారనుకోండి, అష్టాధ్యాయీ స్త్రీలింగ పదం. ఈం అనేది అక్కడ మీకు కర్మ పదం కాబట్టి ద్వితీయ విభక్తి వచ్చింది. స్త్రీలింగ పదం కాబట్టి తాం అని పక్కకి తీసేస్తున్నారు సర్వనామాన్ని. అప్పుడు మీకు అష్టాధ్యాయీ మిగిలింది, అష్టాధ్యాయీ తాం అన్నమాట. అష్టాధ్యాయికి మీరు అష్టానాం అధ్యాయానాం సమాహార అని దానికి సపరేట్ విగ్రహ వాక్యం రాసుకుంటున్నారు. ధన్యవాదాలు మహోదయ. సుశీల గారు. మేడం అదే ఏం లేదు మేడం, పుత్ర పౌత్రం అన్నారు, అదే పుత్ర పౌత్రవు అని వచ్చారు అనుకోండి. పుత్ర పౌత్రవు అని ఇచ్చారు అంటే చెప్పండి ఏమవుతుంది అప్పుడు? అప్పుడు ఇతరేంద్ర, అదే మీరు అన్నారు కదా ఇతరేతర ద్వంద్వ సమాసం చాలా పౌత్రవు అని ఇచ్చారు అంటే ద్వివచనంలో చెప్పారు, పుత్రుడు పౌత్రుడు, కొడుకు మనవడు అని చెప్తున్నారు. పుత్రశ్చ పౌత్రశ్చ అని రాసి ఇతరేతర ద్వంద్వ సమాసం అని రాస్తారు. అదే పౌత్రం అన్నప్పుడు మాత్రం సమాహార ద్వంద్వం. పుత్ర పౌత్రం అన్నప్పుడు మాత్రం అది ఏకవచనంలో చూపిస్తున్నారు, నపుంసకలింగంలో చూపిస్తున్నారు కాబట్టి అది సమాహార ద్వంద్వ సమాసం అవుతుంది. అప్పుడు పుత్రుల యొక్క పౌత్రుల యొక్క సమూహము అని రాస్తున్నారు మీరు. ఓకే మేడం, అదే అలాగే డౌట్ వచ్చింది అంతే. శీతల్ కుమారి గారు. మహోదయ్, ఇక్కడ మనకు హరిహర గురవహ ఉన్నప్పుడు హరిహర లాంటి తీసుకుంటే ఎప్పుడు ఇకారాంతం ముందు వచ్చి అకారాంతం ముందు వస్తుందా మహోదయ్? అట్లా అలా ఏం లేదా, ఏదైనా రావచ్చు. ఇంకొకటి మహోదయ్, ఇప్పుడు రామశ్చ లక్ష్మణశ్చ పెట్టాం కదా మనము, చ రాసాము. ఎప్పుడైనా విసర్గ చ కూడా రాస్తే కరెక్టేనా, లే ఓన్లీ చనే? ఇది నేను కూడా చెప్పాను, కరెక్ట్ వాలిడ్ పాయింట్ గుర్తు చేశారు. ఇది మనం రామః చ అని రాయొచ్చు, రామశ్చ అని కూడా రాయొచ్చు. మనకి ఎప్పుడు కూడా మాక్సిమం సందులన్నీ కూడా వైకల్పికమే. అందుకని మనం ప్రతిసారి సంధి చేయాలి కంపల్సరీగా అని లేదు. మన రామః చ లక్ష్మణః చ అని రాసిన, రామశ్చ లక్ష్మణశ్చ అని విసర్గ సకారము శ్చుత్వము చేసి రాసిన, రెండు ఒకటే, రెండు కరెక్టే. అస్తు మహోదయ్, ధన్యవాదాలు. అస్తు. శివరామకృష్ణ మహోదయ. మేడం, ఇప్పుడు నా అండర్స్టాండింగ్ కోసం ఈ రకంగా రాసుకున్నాను నేను, కరెక్ట్ గా చెప్పండి. ఇతరేతర ద్వంద్వం అంటేనేమో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అని చెప్పారు, రామ లక్ష్మణ సీత భారత అని. సమాహార వస్తువులైనా అవ్వచ్చు, ఏదైనా కానీ వరుసగా
బహుపదాలు ఉన్నాయి కానీ ఒకటొకటి విడివిడిగా రాసుకోవచ్చు. రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ, భరత, శత్రుఘ్న అన్ని పెట్టేసి. అదే సమాహార ద్వంద్వంలోకి వచ్చేటప్పటికి గ్రూప్ ఆఫ్ గ్రూప్స్. అవును, ఎగ్జాక్ట్లీ, గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ అంతే. గ్రూప్ అంటే దాస దాసి, పుత్ర పౌత్ర, అవును, గ్రూప్ ఆఫ్ కరెక్ట్, బంధుమిత్ర సపరివారం, పర్ఫెక్ట్. ఈ అంతే కదా, గ్రూప్ ఆఫ్ అంతే, గ్రూప్ ఆఫ్ గ్రూప్స్, పర్ఫెక్ట్. అంటే బేసిక్ అండర్స్టాండింగ్, అంటే అప్లికేషన్ తర్వాత చూసుకుంటాం, బేసిక్ అండర్స్టాండింగ్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్స్ మేడం. సో ఇప్పటికి ఇంకొక 40 minutes ఉంది. సో మనం ఏం చేద్దామంటే నిజంతాలు స్టార్ట్ చేద్దాం. నిచ్ ప్రత్యయం స్టార్ట్ చేద్దాము. అది కూడా స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. ఓకే, మనం అదే శిక్ష వరకు చాలా కృదంత ప్రత్యయాలని మనం చాలా రకాలని నేర్చుకున్నాము. ఇక్కడ మనం ఈ పర్టికులర్ లెసన్ లో మనం నిజంత ప్రత్యయాలు, నిచ్ అనే ప్రత్యయాలను నేర్చుకోబోతున్నాం. నిచ్ ప్రత్యయాలు ఏంటంటే మనకి ప్రేరణార్థకంగా ఉంటాయి. ఇవి మనకి పదాలు తెలిసిన పదాలే. పఠ్, పఠతి తెలుసు. పఠతి అంటే బాలకః పఠతి అనుకోండి, అంటే బాలుడు చదువుతున్నాడు. మాత బాలకం పాఠయతి అంటే తల్లి పిల్లాడిని చదివిస్తున్నది. అంటే ఫస్ట్ వాక్యంలో చూసేసరికి బాలకః పఠతి అంటే బాలుడు చదువుతున్నాడు. అక్కడ ప్రేరణ ఉందా లేదా అని మనం చెప్పట్లేదు. మాత బాలకం పాఠయతి అంటే తల్లి ప్రేరణతో అక్కడ పిల్లాడు చదువుతున్నాడు, తల్లి చదివిస్తున్నది. అలా ఉన్నప్పుడు ఈ పఠ్ ధాతువుకి నిచ్ అనే ప్రత్యయం చేరడం వల్ల పాఠ్ అనే కొత్త ధాతువు వస్తుంది. ఈ ప్రేరణార్థక ధాతువు నిచ్ ప్రత్యయం చేరడం వలన, ఒక ధాతువుకి ఈ ప్రేరణార్థక ప్రత్యయం చేరడం వలన అదేమవుతుంది అంటే కొత్త ధాతువు ఏర్పడుతుంది. ఒక కొత్త ధాతువు ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే పఠ్ ధాతువుకి రకరకాల లకారాలు, కృదంత రూపాలు ఉన్నాయో అదే విధంగా ఈ పాఠ్ అనే కొత్త ధాతువుకి కూడా అన్ని రకాల రూపాలు వస్తాయి. అంటే ఇప్పుడు పఠతి, పఠతః, పఠంతి ఉన్నట్లుగా పాఠయతి, పాఠయతః, పాఠయంతి. ఇది ఒక కొత్త, కంప్లీట్లీ కొత్త ధాతువు ఏర్పడిపోయింది. పట్టు నుంచి పాఠ్ అనే కొత్త ధాతువు ఏర్పడిపోయింది. ఇప్పుడు పట్టుకి ప్రయోగించే అన్ని ప్రయోగాలు పాఠ్కి కూడా పాసిబులే. అపఠత్ అని ఏ విధంగా అయితే లంలకార రూపం చెప్పానో అదే విధంగా అపాఠయత్ అనే లంలకార రూపం కూడా చెప్తాం. పఠేత్ అనేది లింగ్లకార రూపము, అలాగే పాఠయేత్ అనేది కూడా వస్తుంది. పఠిష్యతి, పాఠయిష్యతి భవిష్యత్ కాలం లోట్లకారం. పఠతు, పాఠయతు లోట్లకార రూపం. ఈ విధంగా అన్ని రకాల రూపాలు, పఠ్ ధాతువుకి ఎన్ని రకాల రూపాలు పాసిబులో పాఠ్ అనే కొత్త ధాతువుకి నిచ్ ప్రత్యయం చేరడం వల్ల పఠ్ ధాతు పాఠ్ గా మారింది కదా, ఈ ప్రత్యయానికి, ఈ ధాతువుకి కూడా అన్ని రూపాలు పాసిబులే. అలాగే కృదంత రూపాలు కూడా పఠితుం అన్నట్టు పాఠయితుం, పఠితవాన్ పఠితవతి అన్నట్టు పాఠితవాన్ పాఠితవతి. త్వా ప్రత్యయం పఠిత్వా పాఠయిత్వా, త ప్రత్యయం పాఠితః పాఠితా పాఠితం, పఠితః పఠితా పఠితం అన్నట్టు పాఠితః పాఠితా పాఠితం. శత్రంత ప్రత్యయం అక్కడ పఠన్ అన్నట్టు ఇక్కడ పాఠయన్. తవ్యత్ ప్రత్యయం పఠితవ్యం, పఠనీయం అనీయర్ ప్రత్యయం. అలాగా ఇక్కడ పాఠితవ్యం, పాఠనీయం అన్ని ఎగ్జాక్ట్ గా సేమ్. మొత్తం అక్కడ ఎన్ని రూపాలు పట్టు ధాతువుతో పాసిబుల్, ఇక్కడ అన్ని రూపాలు, క్రియాపద రూపాలు, కృదంత రూపాలు అన్ని కూడా ఈ కొత్త ధాతువు, ఇది కంప్లీట్ కొత్త ధాతువు అయిపోయింది అంతే. సో దాంతో పాసిబుల్ అయినవన్నీ కూడా దీంతో కూడా పాసిబుల్ అవుతాయి. మీకు ఒక్కటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ తవతు త ప్రత్యయం ఈ రెండిటిలో తప్పించి అన్నిటిలోనూ యకారము కనిపిస్తుంది. పాఠయతి, అపాఠయత్, పాఠయేత్, పాఠయిష్యతి, పాఠయతు, పాఠయితుం, పాఠయిత్వా, పాఠయన్, ఈ విధంగా ఇవి తప్పించి ఇక్కడ ఇందులో కూడా తవ్యత్లో కూడా ఉండదు. తవతు, తహ, తవ్యత్ అనీయర్ వీటిల్లో తప్పించి మిగతా అన్నిట్లోనూ కూడా ఈ కొత్త ధాతువు రూపాలన్నిట్లోనూ యకారం కనిపిస్తుంది. పఠితుం అన్నాము కానీ ఇక్కడ పాఠయితుం అని అంటున్నాం. ఈ విధంగా అన్ని ధాతువులకి పాసిబుల్. పఠ్ ధాతువు, లిఖ్ ధాతువుకి కూడా
లేఖయతి అవుతుంది. సో ఈ విధంగా అన్ని ధాతువులకి కూడా రూపాలు పాసిబుల్ అవుతాయి. ఆ రూపాలు ఎలా వస్తాయి అనేది మనం తర్వాత స్లైడ్ లో చూద్దాము. బట్ అసలు ఇది ఇక్కడి కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రేరణార్థక నిచ్ ప్రత్యయము ఒక ధాతువుకి చేరటం వలన అది ఒక కొత్త ధాతువు ఏర్పడుతుంది. వాటికి ఈ ముందర ధాతువుకి ఎన్ని క్రియాపద రూపాలు ఎన్ని కృదంత రూపాలు ఉన్నాయో అవన్నీ ఈ కొత్తగా ఏర్పడిన ధాతువుకి కూడా పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు అశ్వః ధావతి అంటే గుర్రం పరుగెడుతున్నది. చోదకః అశ్వం ధావయతి అంటే నడుపుతున్నవాడు, బండి నడుపుతున్నవాడు అశ్వాన్ని పరిగెత్తిస్తున్నాడు. ముందర దానిలో ప్రేరణ ఏం లేదు, గుర్రం పరిగెడుతోంది. రెండో వాక్యకి వచ్చేసరికి చోదకః ఎవరైతే బండి నడుపుతున్నాడో లేదు రథ సారథిహి, సారథిహి అశ్వం ధావయతి అంటే ఇక్కడికి వచ్చరికి ఏం చేస్తున్నాడు, ఈ చోదకుడు లేదు రథసారథి అశ్వాన్ని పరిగెత్తేలా చేస్తున్నాడు. అంటే తను ప్రేరణ అవుతున్నాడు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ధావ్ అనే ధాతువుకి ధావతి కాస్త ధావయతి అయింది. ఇలా వస్తే అది నిచ్ ప్రత్యయము అని అంటున్నాం. ఒకసారి మనం ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఉన్నవి చదివి తర్వాత వాక్యాలు కూడా చదివిన తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినది చదువుదాం ముందర. విశేష విషయాః ప్రేరణార్థకమైన నిచ్ ప్రత్యయము అశ్వః ధావతి గుర్రము పరిగెత్తుచున్నది. సారథిహి అశ్వాన్ ధావయతి సారథి గుర్రములను, అశ్వాన్ అనేసరికి బహువచనం కదా, గుర్రాన్ని అని ఉంటే దాని గుర్రములను అని మార్చుకోండి. సారథి ఆ గుర్రములను పరిగెత్తిస్తున్నాడు. పై రెండు వాక్యాల అర్థాన్ని గమనించండి. ధావతి పరిగెత్తుచున్నది, ధావయతి పరిగెత్తిస్తున్నాడు. మొదటి క్రియలో ఎవరి ప్రేరణ లేదు, రెండవ ప్రక్రియలో మరొకరి ప్రేరణ ఉంది. సారథి చేత ప్రేరేపించబడిన గుర్రాలు పరిగెడుతున్నాయి అని అర్థం. ఈ విధంగా వేరొకరి ప్రేరణ కనిపించినప్పుడు పరిగెత్తిస్తున్నాడు, చేయిస్తున్నాడు, తినిపిస్తున్నాడు, ఇటువంటి అర్థాలు ప్రేరణార్థంలో మూల ధాతువు పైన నిచ్ ప్రత్యయం వస్తుంది. నిచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ ధాతువు క్రియాపదం కావచ్చు లేక కృదంత రూపంగా చేసుకోవచ్చు. ఈ కింది ఉదాహరణ వలన నిచ్ కాకుండా నిజంత క్రియాపద రూపాలను, కృదంత రూపాలను, వాటి అర్థ వ్యత్యాసాలను తెలుసుకోండి. పఠతి చదువుతున్నాడు, పాఠయతి చదివిస్తున్నాడు. పఠితుం అంటే చదువుటకు, పాఠయితుం అంటే చదివించుటకు. పఠితవాన్ చదివాడు, పాఠితవాన్ చదివించాడు. పఠిత్వా అంటే చదివి, పాఠయిత్వ అంటే చదివించి. ఇదే విధంగా మిగిలిన చోట్ల ఊహించండి. ఇక్కడ చూడండి, వాక్యాలు చూడండి. ఈ కింది ఉదాహరణను పరిశీలించండి. మాత అన్నం బాలకేన ఖాదయతి అమ్మ బాలునికి అన్నమును తినిపించుచున్నది. మాత ఖాదయతి ఇది ప్రథమ పురుష రూపము. తర్వాత ప్రథమ పురుష ఏకవచన రూపం. సారథి అశ్వాన్ ధావయతి సారథి గుర్రములను పరిగెత్తిస్తున్నాడు. ఇది కూడా ప్రథమ పురుష ఏకవచన రూపం. విదూషక సర్వాన్ హాసయతి విదూషకుడు అందరినీ నవ్విస్తాడు. తర్వాత శారీరక శిక్షక క్రీడయతి వ్యాయామ ఉపాధ్యాయుడు ఆదిస్తున్నాడు. ఇక్కడ వరకు ప్రథమ పురుష ఏకవచన రూపాలు. తర్వాత చూడండి మధ్యమ పురుష రూపాలు. మధ్యమ పురుష అక్కడవన్నీ లట్లకార రూపాలు, వర్తమాన కాల రూపాలు. ఖాదయతి, ధావయతి, హాసయతి, క్రీడయతి ఇవన్నీ కూడా లట్లకార రూపాలు, వర్తమాన కాలం. ఇక్కడ చూడండి ఇది ఆజ్ఞ, ఆజ్ఞలో మధ్యమ పురుష రూపాలు. మమ కృతే ఏకాం లేఖనీం దాపయ అంటే నాకు ఒక కలముని ఇప్పించు అంటే ఇక్కడ మధ్యమ పురుష ఆజ్ఞ ఏకవచన రూపం. ఇది భోహ్ శిశుం క్షీరం పాయయ ఓయి బిడ్డకు పాలను త్రాపు అంటే త్రాగించు అని అర్థం. పాయయ. తత్ మా పాతయ దాన్ని పడగొట్టవద్దు. తత్ మా పాతయ దాన్ని పడగొట్టవద్దు. ఇక్కడి నుంచి ఈ అహం తేన పత్రం లేఖయామి ఇది ఉత్తమ పురుష ఏకవచన రూపం. అహం తేన పత్రం లేఖయామి నేను అతనితో ఉత్తరం రాయిస్తున్నాను. మళ్ళీ ఇది మధ్యమ పురుష లోట్లకార రూపమే. ఏదేభ్య ప్రదర్శినీం దర్శయ వారికి ప్రదర్శినిని చూపించు అని మధ్యమ పురుష ఆజ్ఞలు చెప్పారు లోట్లకారంలో. కృపయా భవాన్ మాం స్మారయతు దయచేసి నాకు నీవు గుర్తు చేయి. స్మారయతు భవాన్ అని ఉన్నప్పుడు అది మళ్ళీ ప్రథమ పురుష రూపం వస్తుంది కదా. ప్రథమ పురుష
లోట్ లకార ఏకవచన రూపం వచ్చింది. సో ఈ విధంగా మనకు ఒక కొత్త ధాతువు వచ్చేసిన తర్వాత స్మరతి స్మారయతి అయింది, పశ్యతి దర్శయతి అయింది, లిఖతి లేఖయతి అయింది, పతతి పాతయతి అయింది, పిబతి పాయయతి అయింది, దదాతి దాపయతి అయింది. ఇలా ఈ విధంగా కొన్ని రూపాలు మారుతున్నాయి. ఏ విధంగా రూపాలు మారుతున్నాయి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. క్రీడతి క్రీడయతి, హసతి హాసయతి, ధావతి దావయతి, ఖాదతి ఖాదయతి, ఈ విధంగా రూపాలు వస్తున్నాయి. ఒక్కసారి మనం నెక్స్ట్ స్లైడ్ లో ఎలా మారుతున్నాయో చూద్దాం. అంటే జనరల్ ఇండికేటివ్ లెవెల్ గా చెప్పినది ఇవి. ఇప్పుడు ధాతువు పఠ్ ధాతువు ఉందనుకోండి. పఠ్ ధాతువుకి మొదటి అక్షరం ప, దానిలో హ్రస్వ అకారం ఉంది. ఈ హ్రస్వ అకారము ఏమవుతుంది, దీర్ఘం వస్తుంది. అంటే ఇది ఎక్సెప్షన్స్ అన్నిటికీ రూల్స్ కి ఉన్నాయి. చాలా వరకు కేసెస్ లో ఈ విధంగా వస్తాయి అని ఇండికేటివ్ గా చూపిస్తున్న లిస్ట్ ఇది. ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో ఈ ఆగా మారుతోంది అని చూస్తున్నాం. అంటే పఠతి, పఠ్ ధాతువులో మొదటి అక్షరంలో ఉన్న అక్షరం అచ్చు ప, పాలో అకారం ఉంది. ఈ అకారము ఆగా మారుతుంది. అంటే పఠతి పాఠగా మారుతుంది, యకారం వస్తుంది, పాఠయతి అయింది. చల్ ధాతు ఇది. చల్లో చకారంలో హ్రస్వకారం ఉంది, అది కాస్త ఆకారం వస్తుంది, చాల్ అవుతుంది, యకారం వస్తుంది, చాలయతి. అన్నిట్లోనూ కూడా ఇందాక నేను చెప్పినట్టు నిజంత రూపాల్లో ఈ తవతు, తా ప్రత్యయము, ఇంకా తవ్యత నియర్, వీటిల్లో తప్పించి అన్నిట్లోనూ యకారం మనకు కనిపిస్తుంది. పఠతి పాఠయతి, చలతి చాలయతి. ఒకవేళ మొదటి అక్షరం ఇకారం అయితే, అంటే ఇక్కడ పఠ చెల్లులో మొదటి అక్షరం అకారం, పతతి పాతయతి అయింది. అక్కడ కూడా మొదటి అక్షరం పా అనేది హ్రస్వ అకారంతో కూడుకుని ఉంది కాబట్టి అది పాతయతి అయింది. పాఠయతి, చాలయతి, పాతయతి. ఒకవేళ మొదటి అక్షరం ఇకారంతో ఉంటే, లిఖతి అనేది దాని మొదటి సామాన్య రూపం అయితే, ప్రథమ పురుష ఏకవచన రూపం లట్లకారంలో ఈ ఇకారం కాస్త ఏగా మారుతుంది, లేఖ్ అవుతుంది, దానికి మళ్ళీ యకారం వస్తుంది, లేఖయతి. మిలతి, మిల్ కదా దాని ధాతు, మిలతి కాస్త మీ కాస్త మేల్గా మారుతుంది, మేలయతి. అలాగే క్షిపతి, క్షిప్ ఉందనుకోండి, క్షేపయతి అవుతుంది. ఒకవేళ మొదటి అక్షరంలో ఉకారం ఉందనుకోండి, ఉకారం ఉంటే అది ఓకారంగా మారుతుంది. అంటే తుష్యతి, తుష్ ధాతు అది తోషయతి అవుతుంది. కృధ్ ధాతు కృధ్యతి, అది కాస్త క్రోధయతిగా మారుతుంది. అంటే ఈ తూలు ఉన్నటువంటి ఉకారము తోగా మారింది, తోషయతి. కృధ్యతి, క్రోధయతి. అదే ఒకవేళ రికారం ఉంటే మొదటి అక్షరంలో నృత్యతి, నృత్ ధాతు అది మొదటి అక్షరంలో నృత్ అనున్నది కాస్త నర్తయతి అయింది, అర్గా మారింది. కృషతి, కర్షయతి అయింది. సో ఈ విధంగా రూపాలు మారుతాయి. అంటే అకారం ఉంటే మొదటి అచ్చు ముఖ్యం, ధాతువులో ఉన్నటువంటి మొదటి అచ్చు ముఖ్యం, అది మనకు ముఖ్యం. అది పఠ్ ఉంటే పాఠ్ అయింది ధాతు, యకారం వచ్చింది పాఠయతి అయింది. చల్ ఉంటే చాల్గా మారింది, అది యకారం వచ్చి చాలయతి అయింది. పత్, పాత్ అయింది, పాతయతి అయింది. అదే ఇకారం ఉంటే ధాతువులో మొదటి అక్షరంలో లిఖ్, లేఖ్గా మారి యకారం వచ్చింది, లేఖయతి. మిల్, మేలయతి. అలాగే ఉకారం ఉంటే ఓగా మారి తుష్యతి, తోషయతి అయింది. కృధ్యతి, క్రోధయతి అయింది. రికారం ఉంటే నృత్యతి, నర్తయతి. కృషతి, కర్షయతి. ఈ విధంగా మార్పులు వస్తాయి. ఇవి మనకి నిజంత రూపాలు. ఈ విధంగా నిజంత రూపాలు తయారవుతాయి. వాటికి అంటే మనం చెప్పుకున్న వాటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. అంటే ఇంకొక రూపం ఏంటంటే, ఇక్కడ మనం అకారం చూసాము, ఆకారం వస్తే ఏమవుతుంది, ఆకారంతో మనకి ఏకాక్షర ధాతువులు ఉన్నాయి. దా ధాతు ఉంది, దా ధాతు ఉండే దానికి సామాన్య రూపం దదాతి, దానికి ఏమవుతుంది, పకారం వస్తుంది, దాపయతి అవుతుంది. జానాతికి ఏకాక్షర ధాతు జ్ఞా, జ్ఞా ధాతుకి జానాతి, దానికి మళ్ళీ పకారం వస్తుంది, జ్ఞాపయతి అవుతుంది. తిష్టతికి స్థా ధాతు, స్థాపయతి. అంటే ఈ అన్నిటికీ కూడా ఏకాక్షర ధాతువులు ఉన్నప్పుడు ఆకార ధాతువులు అయినప్పుడు వాటికి
పకారం కూడా వచ్చి యకారం వస్తుంది. దా ధాతు దాపయతి, జ్ఞా ధాతు జ్ఞాపయతి, స్థా ధాతు స్థాపయతి అవుతుంది. అయితే పిబతికి పా ధాతువే ఇది ఎక్సెప్షన్ కాబట్టి 2 స్టార్లు పెట్టాను. పా ధాతుకి పాపయతి అవ్వాలి ఈ లెక్క ప్రకారం, కానీ కాదు, పాయయతి అవుతుంది. ఇది ఎక్సెప్షన్. పిబతి పాయయతి అవుతుంది. ఇందాక మనకు వాక్యంలో కూడా చూసాం కదా, పాయయ భో 6వ వాక్యంలో భో శిశుం క్షీరం పాయయ అన్నాడు. సో బిడ్డకు పాలను త్రాగించు అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అక్కడ పాయయతి, పాపయతి రావాలి యాక్చువల్ గా రూల్ ప్రకారం. అయితే ఇది ఎక్సెప్షన్ కాబట్టి పాయయతి అవుతుంది. తర్వాత ఇంకా ఎక్సెప్షన్స్ ఏంటంటే గమ్ ధాతు ఉందనుకోండి. గమ్ ధాతుకి యాక్చువల్ గా అయితే మనం చూసింది ఏంటి, గమ్ ధాతులో గాలో మనకి అకారం ఉంది. అకారం ఉన్నప్పుడు అది ఏమవ్వాలి, ఆ గమ్ ధాతుకి పక్కన మనకి దీర్ఘం వచ్చి గామయతి అవ్వాలి. కానీ ఇక్కడ గచ్చతికి గమయతియే అవుతుంది, గామయతి కాదు. ఇది ఎక్సెప్షన్. అలాగే నమతికి కూడా నమయతి అవుతుంది. ఇవి 2 కూడా ఎక్సెప్షన్స్. ఈ పాయయతి, గమయతి, నమయతి ఇవి 3 మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఎక్సెప్షన్స్. మిగతావన్నీ కూడా మనం ఏదో ఒక అనుకున్న రూల్ కి ఇంచుమించుగా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు సునీల్ జలిగామ మహోదయం మీరు ఏదో అడగడానికి హ్యాండ్ రైజ్ చేశారు. ఏం లేదు మళ్ళీ పిబతికి ఇప్పుడు ధాతు పా ధాతుకి పిబతి అనే రూపం వస్తుంది. పిబ్ అనేది ఆదేశం అవుతుంది అక్కడ మనకి, అందుకని పిబతి అనే రూపం వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి పా ధాతు పాయయతి అని వస్తుంది. మిగతా అన్నిటికీ కూడా దా ధాతు అయితే దాపయతి, జ్ఞాధాతు జ్ఞాపయతి, స్థా ధాతు స్థాపయతి. కానీ పా ధాతుకి మాత్రం పా కాకుండా పాపయతి కాకుండా పాయయతి అని రాసుకోవాలి. అది ఎక్సెప్షన్. అస్తు. ఇవి జనరల్ లిస్ట్. మేడం ఈ స్లైడ్స్ పంపిస్తారు కదా సాయంత్రానికి? తప్పకుండా పంపిస్తానండి. ఇవి చాలా నోట్ చేసుకోలేదు, పంపిస్తారు కదా? లేదు నేను పంపిస్తాను. ఇది టెక్స్ట్ బుక్ లో లేని ఇన్ఫర్మేషన్ మీకు ఇది యూస్ఫుల్ గా ఉంటుందని నేను స్లైడ్ లో పెడుతున్నాను. మీకు లేకపోతే ఇది ఎలా మారుతోంది అనేది అంత క్లారిటీ రాదు అని ఏది పంపిస్తానండి. నేను మీకు గ్రూప్ లో పెడతాను, ఇవాళ సాయంత్రం లోపల పెడతాను. ఇంతకీ ఏంటంటే ఈ సామాన్య రూపాలు, నిజంత రూపాలు జస్ట్ ఒక లిస్ట్ లాగా రాశాను. ఖాదతి, ఖాదయతి, లిఖతి మనం చూసాం కదా, ఇకారం ఉన్నప్పుడు ఏ కారంగా మారాలి, లేఖ యతి యకారం అన్నిట్లోనూ వస్తుంది కామన్ గా. హసతి, క్రీడతి అది ఆల్రెడీ దీర్ఘం ఉంది, క్రీడయతిగానే ఉంటుంది. హసతి హాసయతి అకారం ఆగా మారుతుంది. దదాతి ఇందాక చెప్పుకున్నాం కదా, ఏకాక్షర ఆకార ధాతు దాపయతి. పిబతి ఇది ఎక్సెప్షన్, పాయయతి. పతతి పాతయతి అకారం కాస్త పాత్ అవుతుంది, పాతయతి. జానాతి ఏకాక్షర ధాతు జ్ఞాధాతు జ్ఞాపయతి. మిలతి అది మిల్లో ఇకారం కాస్త మేల్ గా మారుతుంది, మేలయతి అవుతుంది. నయతి నాయయతి అకారం ఆకారంగా మారుతుంది. పశ్యతి దర్శయతి ఇది దృష్ ధాతు కాబట్టి మనం అనుకున్నాం కదా, కృష్ ధాతు దర్శయతి అయినట్టు దృష్ ధాతు దర్శయతి అయింది. స్మరతిలో స్మ అకారం ఉంది, అది స్మారయతి అయింది. శృణోతి శ్రావయతి. తర్వాత గచ్చతి గమయతి, తిష్టతి స్థాపయతి, చలతి చాలయతి, ప్రాప్నోతి ప్రాపయతి, కరోతి కారయతి, ఉపవిశతి ఉపవేశయతి. ఉప అనేది ఉపసర్గ. ఇప్పుడు మీకు ప్రాప్నోతిలో కూడా ప్రాప్ అనేది ఉపసర్గ, ప్రా అనేది ఉపసర్గ, ఆప్నోతి ప్రా ప్లస్ ఆప్నోతి ప్రాపయతి అయింది. ఉపవిశతి ఉప అనే ఉపసర్గ పక్కకు తీసేసి విశతి కాస్త వేషయతి అయింది. తరతి తారయతి. ఈ విధంగా మనకి ఈ నిజంత రూపాలు, సామాన్య రూపాలు, నిజంత రూపాలు ఇట్లా ఉన్నాయి. సో ఇప్పటికి నిజంత రూపాలలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? మాన్య నమస్తే మాన్య. నిజంత అవ్యయ అంటే తద్దితాంతాలుగా నిజంత అవ్యయాలు ఏమన్నా ఉన్నాయా మాన్య? ఇప్పుడు మనకి తుమన్ పాఠయిత్వం అనేది అవ్యయమే కదా. పాఠయిత్వం ఇవి అవ్యయాలే కదా. మనకి ఎలా అయితే పఠితం అవ్యయము, పఠయిత్వా అవ్యయము, ఇదే విధంగా పాఠయిత్వ కూడా అవ్యయమే. మీకు ఏ రూపాలైతే పట్టు ధాతువుకి అవ్యయాలుగా వచ్చాయో అలాగే ఈ పాఠ ధాతువుకి కూడా అది అవ్యయాలుగానే వస్తాయి. అస్తు. ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే,
నిజంతాలు మీకు ఒరిజినల్ ధాతు పరస్మైపది అయినా ఆత్మనేపది అయినా నిజంతాలు మాత్రం 2 రూపాలు పాసిబుల్ ఉంటాయి. అంటే నిజంతం ఇప్పుడు పాఠయతి ఎలాగ పాసిబుల్ పాఠయతే కూడా పాసిబుల్, 2 రూపాలు ఉంటాయి. నిజంతాలు మాత్రం ఎప్పుడు ఉభయపదియే. చలతి పరస్మైపది ధాతు కానీ వాటికి 2 రూపాలు వస్తాయి. చాలయతి చాలయతే అనే 2 ఉభయపది అయిపోతుంది నిజంతంలోకి వచ్చేసరికి. అలాగే లిఖతి లేఖయతి లేఖయతే అన్న రూపం కూడా వస్తుంది. సో అన్ని నిజంతాలు కూడా ఉభయపదులు అయిపోతాయి. పఠ్యధాతు ఒరిజినల్ గా అది పరస్మైపదియే అయినప్పటికీ నిజంత ధాతు మాత్రము పాఠ ధాతు మాత్రము ఉభయపది అవుతుంది. మీకు వీటి రూపాలన్నీ కూడా ఒక్కసారి నేను అష్టాధ్యాయి ఓపెన్ చేసి చూపిస్తాను. అష్టాధ్యాయి ఓపెన్ చేస్తే మీకు అందులో నిజంతాల రూపాలు కనిపిస్తాయి క్లియర్ గా. మీరు అవి నోట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఒక్కసారి నేను ఓపెన్ చేస్తున్నాను అష్టాధ్యాయి. షేర్ చేస్తాను. మీకు ఎలా చూసుకోవాలో ఒకసారి చూపిస్తాను నేను అష్టాధ్యాయిలో నిజంత రూపాలని. అంటే ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకు సరే, అలవాటు లేని వాళ్ళకి అష్టాధ్యాయి వాడడం అలవాటు లేని వాళ్ళు దయచేసి ఒకసారి ఇలా నేర్చుకోండి. ఇది astaadhyayi.com లోకి వెళ్తే మీకు ల్యాప్టాప్ వర్షన్ ఇది. మీకు సెల్లో అయితే కొంచెం వేరేగా ఉంటుంది, బట్ మోరాలెస్ ఈ డబ్బాలన్నీ కనిపిస్తాయి. సూత్రపాఠ, ఈ శ్లోకం ఉంటుంది, శ్లోకం కింద ఈ సూత్రపాఠ, ధాతుపాఠ, శబ్దపాఠ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ ధాతుపాఠలోకి వెళ్తే మీకు వరుసగా ఉన్నటువంటి 2000 ధాతువులు కనిపిస్తాయి. నేను ఇక్కడ ఒక్క నిమిషం లోడింగ్ డేటా. మీకు ఉన్నటువంటి 2000 ధాతువులు వరుసగా వచ్చాయి. నేను ఇప్పుడు దానిలో పట్ ధాతువే కొట్టాను అనుకోండి. పట్టు వస్తుందా పత్తు వస్తుందా ఇప్పుడు ఇలా. లిక్ చూద్దాం. లిక్ ధాతు పెట్టాను. లిక్ ధాతు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇది అష్టాధ్యాయితో పరిచయం ఉన్న వాళ్ళకి సరే, కొత్త వాళ్ళకైతే ఇప్పుడు ఈ ధాతువు నేను LIKH అని ఇంగ్లీష్ లోనే టైప్ చేశాను. టైప్ చేస్తే నాకు లిస్ట్ లో వచ్చింది. నేను దాని మీద క్లిక్ చేస్తే ఇది వచ్చింది. మీకు కర్తరి అని పైన ఉంటుంది. కర్తరిలో లట్లకార రూపం పరస్మై పదం. ఇది మీకు యాక్చువల్ గా ధాతువు యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. తుదాది గణము, పరస్మైపది, సకర్మక, సెట్, బిదాది అని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాడు. లిఖ అక్షర విన్యాసే అనేది దీని ఆ ధాతువు యొక్క అర్థం. ఆయన పాణినీయ ఆయన ఉపదేశ ధాతు అంటారు దీన్ని. లిఖ అక్షర విన్యాసే. దీనికి మనం వాడే ధాతు మామూలుగా సామాన్య లౌకికంగా వాడేది లిఖ్ అనేది వాడుతున్నాం. దానికి కర్తరి లట్లకార రూపము, లిట్లకారము, ఒక్క నిమిషం, లిట్లకారం, తర్వాత లుట్, రుట్, లోట్, ఈ విధంగా అన్ని రూపాలు ఇచ్చేసారు. 10 లకారాలు ఉన్నాయి. దీనిలో ఈ కర్తరి అని ఉన్న చోట ఈ డ్రాప్ డౌన్ లోకి వెళ్తే నిజంత కర్తరి అన్నాడు. నిజంత కర్తరిలోకి వెళ్తే చూడండి ఇక్కడ లేఖయతి, లేఖయత, లేఖయంతి, వీటి రకరకాల రూపాలు. మన ఇదంతా లట్లకార రూపం పరస్మై పదంగా. నేను ఇందాక చెప్పాను కదా అన్ని ధాతువులు కూడా ఉభయపది అయిపోతాయి నిజంతంలోకి వచ్చేసరికి అని. వాటికి ఆత్మనేపద రూపం లేఖయతే, లేఖయేతే, లేఖయే. ఇదిగోండి కనిపిస్తోందా? లేఖయతే, లేఖయేతే, లేఖయంతే, లేఖయసే, ఈ విధంగా ఆత్మనేపది రూపాలు కూడా ఉన్నాయి. వీటికి లట్లకారము, లిట్లకారము, ఈ విధంగా అన్ని రూపాలు వరుసగా ఇచ్చేసారు చూడండి. అన్ని ఒకదాని కింద ఒకటి. ఆత్మనేపదంలో అయితే ఇది, పరస్మై పదంలో అయితే ఇది. తర్వాత వీటికి కృదంత రూపాలు, నిజంత కృదంతాలు కూడా ఉన్నాయి. నిచి కృదంతే అంటే నిచ్ ధాతు. ఇప్పుడు లిఖ్ కాస్త లేఖ్ అయింది కదా, లేఖ్ అయిన తర్వాత వాటికి ఉన్నటువంటి కృదంత రూపాలు లేఖయితవ్య, తవ్యత్, అనియర్ లేఖనీయ, లేఖిత, లేఖితవత్, లేఖయత్ అంటే లేఖితవత్, లేఖితవతి, లేఖితవత్ అని ఈ విధంగా, లేఖితవాన్, ఈ విధమైన రూపాలు వస్తున్నాయి. షాణచ్ లేఖయమాన, లేఖయిత్వ, ఈ విధంగా మనకి ఉన్నటువంటి అన్ని రూపాలని
సేమ్ మనకి అంటే ఆ ధాతువు లిక్ ధాతువుకి ఏవి పాసిబుల్, ఈ లేఖ్ అన్న కొత్త ధాతుకి కూడా అన్ని పాసిబుల్ అవుతాయి. లేఖయ అన్నది వస్తుంది, ఈ లేఖయతి, ఈ విధంగా అన్ని రూపాలు మనకి ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం ఎక్కడ ఏదైనా డౌట్ ఉంది అంటే ఈ రూపాలు అష్టాధ్యాయిలో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక టేబుల్ లాగా తయారు చేసుకోండి. ఒక టేబుల్ లాగా తయారు చేసుకోండి. ఏంటి మన మామూలు సామాన్య ధాతువు ఏంటి అంటే మనకి యూజువల్ గా ఒక 20-25 ధాతువులు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, ఆ అన్ని ధాతువులకి వాటి మన సామాన్య అంటే ధాతువు ఏమిటి, సామాన్య ప్రథమ పురుష లట్లకారం రూపం ఏంటి, ఈ నిజంతాలలో నిజంత ప్రథమ పురుష ప్రత్యయం రూపం ఏమిటి, అలాగే దాని యొక్క తుమున్ ప్రత్యయం ఏమిటి, త్వా ప్రత్యయం ఏంటి. ఇప్పుడు మనకి ఈ టేబుల్ మనకి 72 పేజ్ నా దానిలో విశేష అన్న దానిలో మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, నిచ్ ప్రత్యయం ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో అందులో 8 రూపాలు ఇచ్చాడు. కనీసం ఈ ఒక 20-25 ధాతువులకి ఈ 8 రూపాలు రాసుకోవడానికి ప్రయత్నించండి. ధాతువు రాసుకొని వాటికి ఉన్న 8 రూపాలు, ఈ 8 రూపాలు అంటే పఠతి పాఠయతి, పఠితుం పాఠయితుం, పఠితవాన్ పాఠితవాన్, పఠిత్వా పాఠయిత్వా, ఈ 8 రూపాలు రాసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే అంటే మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఈ విధంగా అంటే మీరు ఒక 25 ధాతువులు రాసుకున్నారు అంటే వాటి మీద మీకు మంచి పట్టు వస్తుంది. అప్పుడు మీకు ఎలా వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. వాటిలో ఏమైనా డౌట్ ఉంది అంటే మళ్ళీ టేబుల్ ఒకసారి చెప్పండి. ధాతువు తర్వాత పఠతి తర్వాత మిగతా 8 రూపాలు మహోదయ ఇక్కడ ఉంది కదా. మొదటిది కర్తరిలో లట్లకార రూపం పఠతి, దానికి నిజంతం పాఠయతి. సామాన్య ధాతువుకున్న తుమున్ పఠితుం, దానికి నిజంత రూపం పాఠయితుం. తవతులో పఠితవాన్, దానికి నిజంతంలో తవతు పాఠితవాన్. పఠిత్వా అనేది తుమున్ త్వా ప్రత్యయము సామాన్యంగా మన మామూలు సామాన్య ధాతువుకి. పాఠయిత్వ అనేది దానికి ఉన్నటువంటి నిజంత రూపం. మళ్ళీ శత్రు అన్ని వస్తాయి కదా, అన్ని రూపాలు పాసిబుల్. కనీసం ఇవి రాసుకోండి. అంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది లిస్ట్ ఎంతన్నా పెద్దగా పెంచుకోవచ్చు. కనీసం వీటి వరకు రాసుకోండి. మీకు దీనిలో కూడా మన ఎక్సర్సైజ్ లో కూడా ఒక చోట నిజంత రూపంలో ఉన్నటువంటి ప్రథమ పురుష ఏకవచనం లట్లకారము, భవిష్యత్ కాలం, భూతకాలం రూపాలు ఇచ్చాడు ఒక చోట. త్వా తుమున్ తవతు ఇచ్చాడు ఇంకొక దానిలో. సో అవి కూడా యాడ్ చేసుకుంటే చేసుకోండి. అది సో అంటే మీకు బేసిక్ గా ఏంటంటే రూపాలు ఎలా వస్తాయి అనేది ఒక అర్థమైంది అంటే మరి తర్వాత ఏ రూపం అన్నా మీరు రాయగలుగుతారు. అందుకని కనీసం ఇవి 8 ముందర రాసుకుంటే టేబుల్లో మిగతా రూపాలు మీరు కొంచెం క్లారిటీ వస్తుంది. శోభా రాజేందర్ గారు. ఇందులో ఇప్పటి వరకు ఇచ్చినవి అన్ని పరస్మైపది పదాలే ఉన్నాయి. అవును, కానీ ఆత్మనేపది వాటికి 2 పదాలు పాసిబుల్, 2 పాసిబుల్. అదే 100 చెక్ చేస్తే 100 యతి ఉంది, 100 యత్తే ఉంది. అదే అన్నికి ఆత్మనేపది వాటికి కూడా 2 రూపాలు పాసిబుల్ అవుతాయి. 100 యతి వస్తుంది, 100 యతి వస్తుంది. అవును, మనకు ఒక్కటి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఆత్మనేపది ఇక్కడ ఇవ్వలేదు. లేదు ఇక్కడ ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత మన ఎక్సర్సైజెస్ లో ఉన్నాయో లేదో నాకు గుర్తులేదు. అభ్యాసాల్లో ఏమన్నా ఉండొచ్చు, చూద్దాం. మన అభ్యాసాలకు వెళ్ళినప్పుడు చూద్దాం అక్కడ ఏమన్నా ఉన్నాయో. లేదనుకుంటా, ఇవ్వలేదు అసలు. అభ్యాసాల్లో కూడా ఇవ్వలేదండి. అందుకనే డౌట్ వచ్చింది. మీరు చెక్ చేస్తుంటే నేను చెక్ చేసా. మీరు మనకి ఆత్మనేపది అయినా పరస్మైపది అయినా అది నిజంతం అయ్యేసరికి రెండిటికి కూడా ఉభయపది అయిపోతుంది. 2 రూపాలు పాసిబుల్ అయిపోతుంది. శీతల్ కుమారి గారు చెప్పండి. ఇదే అడగాలనుకున్నా మహోదయ్. అయితే నేను పరస్మైపది ఒకటేనేమో అనుకున్నాను. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు కదా, వీటితో పాటుగా ఇంకా భూ ఒకటి, తర్వాత మిగతా జనరల్ గా వాడే ధాతువులను చూసుకున్నా చాలు కదా, ఒక 20 వరకు. అదే ఒక 20-25 రాసుకున్నారనుకోండి, ఒక టేబుల్ లాగా సరిపోతుంది. ధన్యవాదాలు, అదే అడిగాను. అంతే. అంజన గారు. మళ్ళీ ఇందాక నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నిచ్ ప్రత్యయ అంటే యానేనా? నిచ్ ప్రత్యయం అంటే
నిత్య ప్రత్యయం మనకి అంటే నిత్యని కనిపించదు, మనకి ఆ ముందర దీర్ఘం వస్తుంది చూసారా, అకారం ఆగా మారుతోంది, ఇకారం ఏగా మారుతోంది, ఏకారంగా మారుతుంది. అది ప్లస్ యా నిత్య ప్రత్యయం చేరడం వలన మనకి 2 మార్పులు వస్తున్నాయి. ఓకే. అంటే జస్ట్ తద్దితాంతాలకి ఆది వృద్ధి లాగా దీనికి తద్దితాంతాలని దీన్ని కలపకండి. తద్దితాంతం సుబంధానికి వస్తుంది, ఇది ధాతువుకి వస్తుంది. అలా అది సుబంతాల్లో నామపదాలకు వస్తుంది. ఇది ఏంటంటే మనకి నిజంతం అనేది ధాతువుకి వస్తుంది, కృదంత ప్రత్యయం లాగా క్రియాపదాయ. అస్తు మాన్య, ధన్యవాదాలు. అస్తు. సో ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుదాం మరి ఇవాళ. ఈ ఒక్కసారి ఇప్పటి వరకు ఈ రోజు చెప్పుకున్న ద్వంద్వ, ద్విగు, నిచ్ ప్రత్యయము ఒకసారి చూసుకొని రండి. వాటి అభ్యాసాలు అన్ని ఒకసారి చేసుకొని వస్తే వచ్చే క్లాస్లో మనం ఈ అభ్యాసాలు చేసుకొని తర్వాత సుభాషితాలు, అన్వయక్రమ అది కంప్లీట్ చేసుకొని పాఠం కంప్లీట్ చేసుకుందాం. ఈ అభ్యాసాలు, ఇక్కడున్న అభ్యాసాలు, లెసన్ చివర పేజీలో ఉన్నటువంటి అభ్యాసాలు కూడా ఒకసారి చూసుకొని చేసి రండి. చేసి వస్తే మీకు అప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అప్పుడు అడగచ్చు. చాలా సబ్జెక్ట్ కవర్ చేశారు మేడం. అదే మనకి ఇప్పుడు 7 క్లాసులు అయిపోయాయిగా ఆల్రెడీ, అందుకని 4వ పాఠం కూడా సగం అయిపోయింది. బాగా ఓవర్లోడ్ అయిపోయింది మాకు. మధ్యలో కొంత బ్రేక్ వస్తుంది, అందుకనే తొందరగా స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాం క్లాసులు. నాకు మధ్యలో కొంత ఈసారి మా అబ్బాయి అడ్మిషన్ ఉంటుందని బ్రేక్ తీసుకోవాలి అప్పుడు, అందుకని నేను ముందు స్టార్ట్ చేసేసాను. ఎప్పుడు ఉంటుంది మేడం బ్రేక్? జస్ట్ సో వి నో. మహోదయ మీరు ఏమైనా అడిగారా సునీల్ గారు? బ్రేక్ ఎప్పుడు ఉంటుంది? నేను చెప్తాను, ఇంకా టైం ఉంది. మహోదయ, ఇది ఒకసారి పరస్మైపది ఆత్మనేపదికి ఒకేలా వస్తుందని చెప్పారు కదా. అంటే ఇక్కడ మనకి నిచ్ ధాతువు చేరిన తర్వాత ఇందులో పరస్మైపది ఆత్మనేపది అన్న ఇది ఉండదు, ఉభయపది ఇది ఉంటుంది అని చెప్పారు. 2 రూపాలు వస్తాయి అంటున్నా. ఇప్పుడు పటధాతు పరస్మైపది కదా, పటధాతు పరస్మైపది కాబట్టి మనకి పఠతి అన్న రూపం ఒకటే ఉంటుంది. అవును కదా, కానీ నిచ్ చేరిన తర్వాత పాఠయతి, పాఠయతే అనే 2 రూపాలు వస్తాయి అంటున్నాను. 2 వస్తాయి. నిచ్ చేరిన తర్వాత పాఠయతి ఉంటుంది, పాఠయతే కూడా ఉంటుంది. ఓకే. అప్పుడు మీకు అల్లాగా వచ్చినప్పుడు డిఫరెన్షియేట్ చెయ్యొచ్చా అండి ఏదైనా, లేకపోతే ఇంకల్లా ఉండదా? అంటే ఇప్పుడు మనం పరస్మైపది ఆత్మనేపది అని చెప్పి మనం అంటే పఠతి లేకపోతే బంధతి అని చెప్పి ఇలా చెప్తున్నాం కదా, ఇంక ఇందులోకి వచ్చాక అలా డిఫరెన్షియేట్ చేయడానికి ఉండదు. నిజంలో 2 పాసిబుల్ కదా, అందుకని మనకి ఇంకా దానిలో అంటే వాటికి ఉభయపది అయిపోతున్నది. డిఫరెన్షియేట్ చేయడం కాదు, అక్కడ ఉభయపది అవుతుంది అక్కడ. ఓకే. అంటే ఈ తే వచ్చాక మళ్ళా ఇది వస్తుందా అని చెప్పి డౌట్ వచ్చింది. అదే ఇప్పుడు మీకు 2 పాసిబుల్ కాబట్టి అది ఉభయపది అవుతుంది అక్కడ. అర్థమైంది. ఇప్పుడు ఆత్మనేపది వాటిలో కూడా 2 విధాలుగా వస్తుందండి. అదే ఇప్పుడు ఆవిడ శోభ గారు చూసి చెప్పారుగా, శోభ రాజేందర్ గారు, అది చెక్ చేశాను 2 ఉన్నాయి అని చెప్తున్నారు కదా. ఉంటాయి మీకు వంద ధాతు, శోభ ధాతు, ఈ విధంగా అన్నిటికీ కూడా మీకు 2 రకాల రూపాలు. మీకు అది ఒరిజినల్ గా పరస్మైపది అయినా ఆత్మనేపది అయినా అవి వాటికి నిచ్ ధాతువులు మాత్రం 2 ఉభయపదిలే వస్తాయి. 2 పాసిబుల్ అంటే. సరే, అయితే మనం ఎవరో చాట్ లో పెట్టారు. ఓకే, సరే మనం ఇవాళ ఏకతా మంత్ర ఎవరు చెప్తారు? నేను చెప్పనా మహోదయ్? చెప్పండి అమ్మ. ఒకసారి నేను ఆన్ చేసి పెడతాను స్క్రీన్. కనిపిస్తుందా మీకు మరి స్క్రీన్? కనిపిస్తుందండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇందాక నేను లాగౌట్ అయిపోయి మళ్ళీ వచ్చాను. ఓకే, అప్పుడు తర్వాత ఏకతా మంత్ర
యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివమిత్యవోచన్ యం వైష్ణవా విష్ణురీతి స్థువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీయకాలేతి చ సిద్ధసంఘః సిద్ధసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः. ఇక్కడ మీరు యం వైష్ణవ విష్ణురితి స్తువంతి. అస్తు మహోదయ. విష్ణురితి ఉత్తమం. ధన్యవాదः. ధన్యవాదాలు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. మళ్ళీ ధన్యవాదాలు మంగళవారం మహోదయ. క్లాస్ లో కలుద్దాము. ఆ మంగళవారం ధన్యవాదः మహోదయే. నమస్కారः. ధన్యవాదాలు మేడం. అందరికీ నమస్తే మంగళవారం అండి. క్లాస్ కి వచ్చేటప్పుడు ఈ ఒక్కసారి మనం ఇవాళ చదువుకున్నవన్నీ చదువుకొని నేను PDF కూడా ఇవాళ సాయంత్రం లోపల మీకు షేర్ చేస్తాను. అది ఒకసారి చూసుకొని అభ్యాసాలు కూడా అన్ని ఒకసారి చేసి రండి. ఆ టేబుల్ మీరు వీలున్నప్పుడు అది ప్రిపేర్ చేసుకోండి. వీలున్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటుండండి. మీకు కనిపిస్తున్న యూజువల్ గా ఒక 20-25 ధాతువులకు రాసుకున్నారు అంటే మీకు ఆ రూపాలు ఎలా వస్తాయని అది అర్థం అవుతుంది. వాటిలో రూపాలు ఎలా వస్తున్నాయని డౌట్ ఉంటే అష్టాధ్యాయిలో చూడండి. అక్కడ మీకు కనిపించకపోయినా తెలియకపోయినా నన్ను అడగండి. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అంటే మేడం ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే అందరికి కూడాను మనకి ప్రవేశాల్లోనూ అదే పరిచయ శిక్షలో ప్యాటర్న్ ఇచ్చారు కదా ఒకటి. ఆ ప్యాటర్న్ కి చివరిలో నిచ్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందని. అంటే మీకు నిచ్ కి మళ్ళీ ఇన్ని రూపాయలు పాసిబుల్. ఒక్క నిచ్ కు మళ్ళీ అవన్నీ కూడా కదా. అన్ని పాసిబుల్ కదా. ఒక నిచ్ ఒకటే అనుకోండి. ఇప్పుడు తవ్యత్ లాగా అనుకోండి. తవ్యత్ అయితే ఒకటే ప్రత్యయం వస్తుంది కాబట్టి ఒక కాలం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిజంత ధాతువుకి మొత్తం అన్ని పాసిబుల్. ఇప్పుడు మీకు ఏ ఫార్మాట్ అయితే ఉందో ఆ ఫార్మాట్ లోనే అన్ని నిచ్చివన్నీ రాసుకోండి. పోనీ ఓకే అట్లానే చేస్తాం. ఎందుకంటే 9 దాంట్లో ఇచ్చారు. అంటే అదే వరుస ఉన్నాయమ్మా. భాషా ప్రవేశ పుస్తకంలో కూడా ఉన్నాయండి. ఓకే ఉన్నాయి మని. భాషా ప్రవేశ అందరూ భాషా ప్రవేశ కట్టలేదేమో కదా. అందుకని మీకు అందరం కట్టలేదు మరి. అదే అందుకని మీరు నేను కనీసం ఒక ఈ 8 ఫార్మ్స్ అన్నా రాసుకుంటే కొంత ఐడియా వస్తుంది అని చెప్పాను. మీకు వేరే శిక్షా పరిచయం చేశాం కాబట్టి అందులో ఉన్నదో తెలుసు. భాషా ప్రవేశం ఆ ఫార్మాట్ లో నిజంత ధాతువులన్నిటికీ కూడా రాసుకోండి మహోదయ. అదే ఒక 20 కొద్దిగా ఆలోచిస్తే అనిపించింది అనమాట. అదే ప్యాటర్న్ యూజ్ చేసుకుంటే తేలిగ్గా ఉంటుందని. అంతే అదే ఫార్మాట్ లో మీరు 20 రాసుకోండి. ఒక 20-25 ధాతువులు మీ ఓపిక అంతే. అదే అలాగే మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.